ఓం నమో వెంకటేశాయ. స్వరాజ్య ఫలదాయక స్వానంద ఫలనాయక గోవింద గోవింద. నకాంక్షే ద్రౌవంతద్గ్రహనికరమేఢీసు సదృశం నవోత్తానం పాదం చిరసుకృత సాధ్యం మమ విభో న సౌవర్ణం పద్మం ముఖగణ నిరీక్ష్యంచ కలయే కటాక్షం భో దేవా భవనమృతిహేతుం తమ వినా అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని కటాక్షాలను ప్రసాదించవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పుష్పమాలానుషక్తాయ పుష్పహాసాయ కుర్మహే పుష్పం హృదర్పయిత్వా తు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాదృతవరార్భక నిశ్చయాఢ్యాం తారాపథధ్రువపదాప్తి విధానయుక్తాం మిత్రాసుతాప్తసుతకీరసుభాషితాఢ్యాం గాథామిమాం శృణుత భాగవతాతిరక్తాం. శ్రీ గురుభ్యో నమః. స్వామి అంతర్ధానమైన తరువాత ధ్రువుడు తనలో తాను వాపోయాడు. స్వామి మోక్షాన్నే ప్రసాదించగలిగి ఉండగా ఆయన్ని అది అడగలేకపోయాను కదా అని బాధపడ్డాడు. చివరికి స్వరాజ్యం యచ్చతో మౌఢ్యాన్ మానోమే భిక్షితోపత ఈశ్వరాత్ క్షీణపుణ్యేన ఫలీకారా నివాధన అని డబ్బు లేనివాడు ఇవ్వగలిగిన వాడి దగ్గరికి వెళ్ళి తౌడు లేకపోతే ఊక అడిగినట్లుగా స్వరాజ్యం స్వానంద స్థితినే ఇవ్వగలిగినటువంటి ఆ స్వామిని గౌరవం అనే దాన్ని అడిగాను, చాలా మూఢుణ్ణి నేను అని బాధపడ్డాడు. బాధపడుతూ ఉండేటువంటి ఆ ధ్రువుడి పరిస్థితిని మైత్రేయ ఉవాచ. అతను బాధపడటం అనేది సబబు. ఎందుకంటే అతనికి ఇంకా స్వామి పాదారవిందం మీద భక్తి అనేది సరిగ్గా కుదరలేదు. కుదిరి ఉంటే గనక ఇలా బాధపడవలసిన అవసరం వచ్చుండేది కాదు.
నవై ముకుందస్య పదారవిందయో రజోజుషస్తాత భవాదృశా జనా వాంఛంతి తద్దాస్య మృతేర్థమాత్మన యదృచ్ఛయా లబ్ధమనస్సమృద్ధయ అనే తీరులో ఉండి ఉండేవాడు అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. తాత, ఓ విదురా, భవాదృశా నీలాంటి వాళ్ళు అయ్యుంటే, ఆ దశలో గనక నీలాంటి వాడు విజ్ఞుడు ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు. ఎందుకంటే నీలాంటి వాళ్ళు భవాదృశా ముకుంద పదారవిందయో రజోజుష, ఆ ముకుందుడి యొక్క పాదార విందాల దగ్గర ఉండేటువంటి పుప్పొడిని కావాలి అని కోరుకుంటూ ఉంటారు. రజోజుష, నీలాంటి వాళ్ళు జనాహ, నీలాంటి జనులు, భక్తులు, నిజమైన భక్తులు, వాంఛంతి తద్దాస్యం, ఆ పరమాత్మ యొక్క దాస్యాన్ని మాత్రమే కోరుకుంటూ ఉంటారు. నేను ఎలాగైనా సరే నీతో కలిసి ఉండాలి, నీకు దాసుడిగా నీ దగ్గరే ఉండి ఉండాలి అనే కోరుకుంటారు. ఋతే అర్థం, పొరపాటును కూడా తన యొక్క ప్రయోజనాన్ని దేన్ని కోరుకోరు. నాకు అది కావాలి ఇది కావాలి అని కోరుకోరు. ఋతేర్థమాత్మన, ఎందుకంటే వాళ్ళు యదృచ్ఛయా లబ్ధమనస్సమృద్ధయ, యదృచ్ఛయ తనంతట తాను ఏదైనా ఒకటి వస్తే దాంతోనే సంతోషపడిపోతారు. లబ్ధమనస్సమృద్ధయ, మనస్సుకు సమృద్ధి అనేది కొత్తగా ఏదో రావాలి దాని ద్వారా కలగాలి అని అనుకోరు. దేని వలన కావాలంటే దాని వలన వాళ్ళు ఆనందపడిపోతారు. వాళ్ళని అవమానం చేసినా ఎవరైనా సరే, పోన్లే నన్ను అవమానం చేసి వాడు సంతోషపడుతున్నాడు, ఈ రకంగానైనా సరే వాడి సంతోషానికి నేను కారణంగా ఉన్నాను అని సంతోషపడిపోతారు. ఎవరైనా గౌరవించినా సరే వాడు ఎంత మంచివాడు, అందరినీ గౌరవిస్తున్నాడు అని సంతోషపడిపోతారు. ఇలా ప్రతిదాని మీద సంతోషం అనేది వాళ్ళకి తెలుసు, కానీ దేన్నో కోరుకోవటం అనేది నీలాంటి వాళ్ళకి తెలియదు. పాపం ధ్రువుడు ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు కాబట్టి ఇలా ఇబ్బంది పడుతున్నాడు అని మైత్రేయ ఉవాచ. నవై ముకుందస్య పదారవిందయో రజోజుషస్తాత భవాదృశా జనా వాంఛంతి తద్దాస్య మృతేర్థమాత్మన యదృచ్ఛయా లబ్ధమనస్సమృద్ధయ అని. ధ్రువుడు వాపోతున్నాడు, బాధపడుతున్నాడు, కానీ నడవటమైతే నడుస్తున్నాడు కదా. నడుస్తూ ఉండగానే ఇలా బాధపడుతూ ఉండగానే ఈ లోపల నగరం రానే వచ్చేసింది. నగరం వచ్చేసరికి నగరంలో ఎవరో వార్తాహరులు ఎవరో ధ్రువుడు వస్తున్నాడనే సంగతి చూశారు. అప్పటికి ధ్రువుడు బయలుదేరి 6 నెలలు మాత్రమే అయింది కాబట్టి 6 నెలల్లో ఏమేమి ముఖ కవళికలు అవన్నీ ఏం మారిపోవడంతో ఆ వార్తాహరులు పరిగెత్తుకు వెళ్ళి రాజుగారికి వార్త చెప్పారు, మీ అబ్బాయి గారు తిరిగి వచ్చేస్తున్నారండి అని. ఆకర్ణ్యాజమాయాంతం సంపరేత్య యథాగతం రాజా నశ్రద్ధే భద్రం అభద్రస్య కుతో మమ అని రాజుగారు ఆ వార్తను విశ్వసించలేదు అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. ఆకర్ణ్య వార్తాహరుడు వచ్చి ఆత్మజం ఆయాంతం, మీ అబ్బాయి గారు వస్తున్నారండి, నేను చూశాను, దూరం నుంచి చూశాను అని చెప్పినా సరే రాజా నశ్రద్ధే, రాజుగారు ఉత్తానపాదుడు దాన్ని లెక్క చేయలేదు. ఎంతగా లెక్క చేయలేదు అంటే సంపరేత్య యథాగతం, పోయినవాడు తిరిగొచ్చాడు అంటే పోయినవాడు కోసం బాధపడుతున్న వాళ్ళు ఎలాగైతే నమ్మరో, ఎలాగైతే దాన్ని విశ్వసించరో అలా విశ్వసించలేదు. సంపరేత్య యథాగతం తథా రాజా నశ్రద్ధతే. ఎందుకని విశ్వసించలేదు అంటే అభద్రస్య మమ కుతో భద్రం అని అనుకున్నాడు. నేను పూర్తిగా అమంగళ స్వరూపుడినైపోయాను, నా చేతులారా నేనే నా పిల్లవాడిని అడవులకు పంపించేశాను, ఇలాంటి పాపాత్ముడికి మళ్ళీ పిల్లవాడు తిరిగి రావటం అనేటువంటి మంగళం ఎక్కడి నుంచి కలుగుతుంది అని బాధపడుతున్నాడు. బాధపడటంతో వార్తాహరుడి మాట నమ్మలేదు. ఆకర్ణ్యాత్మజమాయాంతం సంపరేత్య యథాగతం రాజా నశ్రద్ధే భద్రం అభద్రస్య కుతో మమ అని. వార్తాహరుడి మాట నమ్మలేదు, కానీ ఈ లోపల పిల్లవాడు తిరిగి వచ్చాడు అంటే అచిరాత్తవసుత ఏష్యతి అనే నారద మహర్షి గారి మాట మాత్రం అదే సందర్భంలో గుర్తొచ్చింది. ఈ వార్తాహరుడి కంటే నారద మహర్షి గారి మాటే ఎక్కువ విలువైంది, అదే నమ్మదగింది అని అనుకుని శ్రద్ధాయవాక్యం దేవర్షే హర్షవేగేన ధర్షిత వార్తాహర్తురతిప్రీత హారం ప్రాదాన్ మహాధనం అని
శ్రద్ధాయ వాక్యం దేవర్షే, ఆ దేవర్షి నారద మహర్షి గారు చెప్పినటువంటి వాక్యం, మీ అబ్బాయి తిరిగి వస్తాడు, నీ కీర్తిని బాగా విస్తరింపజేస్తాడు అనేటువంటి వాక్యం ఉంది కదా, దాన్ని విశ్వసించాడు. ఆ వాక్యం గుర్తొచ్చేసరికి దాన్ని విశ్వసించాడు. విశ్వసించేసరికి ఆ వాక్యము ఇప్పుడు వార్తాహరుడు తెచ్చినటువంటి వాక్యము రెండూ కలిసిపోయినాయి. కలిసేసరికి హర్షవేగేన దర్శిత, చాలా సంతోషపడ్డాడు. ఎంత అంటే లోపల నుంచి హర్షం, సంతోషం అనేది వేగంగా తోసింది. ఆ తోపులాటకి ఒక్కసారి ఊగిపోయాడు. హర్షవేగేన దర్శిత, ఊగిపోయి ఆ వార్త తెచ్చినటువంటి వార్తాహరుడి మీద చాలా ప్రీతిని ప్రదర్శించి, వార్తాహర్తు అతిప్రీత, వచ్చిన వార్తాహరుడు మంచి వార్త తెచ్చాడు కదా, తెచ్చినవాడి మీద ప్రేమను ప్రదర్శించి, ప్రేమను అలాంటి వాళ్ళ దగ్గర మామూలుగా మాటలతో ప్రదర్శిస్తే మర్యాద కాదు అని హారం ప్రాదాన్ మహాధనం, తన మెళ్ళో ఉండే హారాల్లో కల్లా చాలా విలువైన హారం ఒకదాన్ని తీసి దాన్ని వార్తాహరుడికి బహుమతిగా ఇచ్చాడు. ఏదో పాతకాలపు సినిమాల్లోనూ సీరియల్స్లోనూ చేసినట్లుగా మెళ్ళో ఉండే హారాన్ని తీసి ఇచ్చేశాడు. శ్రద్ధాయ వాక్యం దేవర్షే హర్షవేగేన దర్శిత వార్తాహర్తురతిప్రీత హారం ప్రాదాన్ మహాధనం. అక్కడి నుంచి ఎక్కువ ఆలస్యం చేయలేదు. సదశ్వం రథమారుహ్య కార్తస్వర పరిష్కృతం బ్రాహ్మణై కులవృద్ధైశ్చ పర్యస్తోమాత్యబంధుభి అనే తీరులో బయలుదేరాడు. వెంటనే రథాన్ని సిద్ధం చేయమని ఒక ఆజ్ఞ జారీ చేశాడు. రథం ఎప్పుడూ రెడీగానే ఉంటుంది పోర్టికోలో, అందుకని వెంటనే దాన్ని ఎక్కాడు. ఆ రథానికి ఆల్రెడీ మంచి గుర్రాలను పూంచి ఉన్నారు. సదశ్వం రథం ఆరుహ్య, ఆ రథం అనేది మామూలు రథం కూడా కాదు, కార్తస్వర పరిష్కృతం, మొత్తం రథం మొత్తం బంగారంతో తాపడం చేసి పెట్టారు. అలా బంగారంతో తాపడం చేసినటువంటి గోల్డ్ ప్లేటెడ్ చారియట్ అది. దాన్ని ఎక్కాడు. ఎక్కేటప్పుడు అందరూ కలిసి రండి అని ఇంకొక ఆజ్ఞ జారీ చేశాడు. దాంతో ఆయన చుట్టూ ఉండేటువంటి బ్రాహ్మణులు, అలాగే కులవృద్ధులు వాళ్ళు, అలాగే అమాత్యులు, ఏదో ఆయనతో మంతనాల కోసం వచ్చినటువంటి మంత్రులు, వాళ్ళ ఇంట్లోనే ఉండేటువంటి బంధువులు, వీళ్ళందరూ కూడా బయలుదేరారు కలిసి. వాళ్ళందరితో కలిసి పర్యస్త ఈయన బయలుదేరాడు. సదశ్వం రథమారుహ్య కార్తస్వర పరిష్కృతం బ్రాహ్మణై కులవృద్ధైశ్చ పర్యస్తోమాత్యబంధుభి. ఇంతమంది బయలుదేరారంటే మరి హడావిడి మామూలుగా ఉండదు కదా. శంఖ దుందుభినాదేన బ్రహ్మఘోషేణ వేణుభి నిశ్చక్రామ పురాత్తూర్ణం ఆత్మజా భీక్షణోత్సుక అని వీళ్ళందరూ కలిసేసరికి మిగతా పరిచారకులు వాళ్ళు కూడారు. వాళ్ళు కొంతమంది శంఖాలు పట్టుకొచ్చారు. ఆ శంఖాలని వాళ్ళు పూరించారు. దుందుభులు భేరుల్లాంటివి కొంతమంది తీసుకొచ్చారు. వాళ్ళు వాటి శబ్దాన్ని చేశారు. అలాగే కూడా వచ్చిన బ్రాహ్మలు ఊరికే కూర్చోలేరు, లేదా నోరాడించకుండా ఉండలేరు కాబట్టి వాళ్ళు వేదవాక్యాలను పలకటం మొదలుపెట్టారు బ్రహ్మఘోషేణ. వేణుభి, ఈ లోపల ఫ్లూట్స్ వాయించే వాళ్ళు కొంతమంది చేరి అవి వాయించారు. అంతా మంగళవాద్యాలు, మంగళ శబ్దాలు, వేద శబ్దాలతో కోలాహలం తయారైపోయింది. శంఖ దుందుభి నాదేన బ్రహ్మఘోషేణ వేణుభి, ఈ శబ్దాలన్నీ మంగళ శబ్దాలన్నీ కలిసినాయి. ఆ మంగళ శబ్దాలతో నిశ్చక్రామ పురాత్ తూర్ణం, బయలుదేరాడు. తూర్ణం వేగంగా బయలుదేరాడు. పురాత్ నగరం కంటే బయటికి కూడా వచ్చేశాడు. మనసులో ఒకే ఒక కోరిక, ఆత్మజా భీక్షణోత్సుక, తన కుమారుణ్ణి ధ్రువుణ్ణి చూడాలి. చూడటం పూర్తిగా చూడాలి. అభీక్షణం, మొత్తం ఎదురుగా చూడాలి. అలాగే మొత్తం చూడాలి. అతను తపస్సు చేసి తిరిగి వస్తే ఎలా ఉన్నాడు అనే చూడాలి అనేటువంటి ఉత్సుకతతో మనసు నిండిపోయింది. అలాంటి ఆత్మజా భీక్షణోత్సుక అయినటువంటి ఉత్తానపాదుడు బయలుదేరాడు. మరి ఈయనొక్కడే బయలుదేరితే తల్లి ఏం కావాలి, పినతల్లి ఏం కావాలి అంటే వాళ్ళిద్దరూ కూడా బయలుదేరారు. సునీతి సురుచిశ్చాస్య మహిష్యౌ రుక్మభూషితే ఆరుహ్య శిబికాం సార్ధం ఉత్తమేన అభిజగ్మతు అని సునీతి పెద్ద భార్య, సురుచి చిన్న భార్య, ఇద్దరూ కూడా మహిష్యౌ, ఆయనకి ఇద్దరూ పట్టపురాణులే. ఇద్దరిలో ఒక ఆవిడ పట్టపురాణి, ఒక ఆవిడ పట్టపురాణి కాకపోవటం అని లేదు. సునీతి సురుచిశ్చాస్య మహిష్యౌ, వీళ్ళిద్దరూ కూడా
ఒకే పల్లకి ఎక్కారు. ఆ పల్లకి ఎలా ఉంది? రుక్మభూషితే, బంగారంతో తాపడం చేసినటువంటి పల్లకిగా ఉంది. ఆ రుక్మభూషితే, వాళ్ళు బంగారాన్ని బాగా అలంకరించుకున్నారు. ఎప్పుడు మేకప్లోనే ఉంటారు వాళ్ళు, కాబట్టి బంగారం బాగా దిగేసుకుని వాళ్ళు ఆరుహ్య శిబికాం సార్ధం ఉత్తమైన అభిజగ్మతు, ఒకే పల్లకి ఎక్కి బయలుదేరారు. నిన్నటిదాకా కాస్త తేడాగా ఉండేవాళ్ళు కదా, ధ్రువుడు ఇంటి నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి కలిసిపోయారు వాళ్ళు. పాపం చిన్న భార్యే సవితితో తొందరగా స్నేహాన్ని పెంచుకుంది కాబట్టి కలిసిపోయి ఇద్దరు ఒకే పల్లకి ఎక్కారు. పల్లకి ఎక్కేటప్పుడు పాపం సునీతి మరీ మంచిది కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఉత్తముణ్ణి కూర్చోపెట్టుకుంది. ఆరుహ్య శిబికాం సార్ధం ఉత్తమేన అభిజగ్మతు, ఉత్తముడు ఇంకో రాణి పిల్లవాడు అతన్ని మధ్యలో కూర్చోబెట్టుకుని సునీతి సురుచి అనేటువంటి ఉత్తానపాదుడి ఇద్దరి భార్యలు కూడా పల్లకి ఎక్కి బయలుదేరారు. పల్లకి ఎక్కి బయలుదేరారు అని చెప్పుకోవటంలో ఆశ్చర్యమే ఉంది. వాళ్ళు బయలుదేరారు అంటే పోయేది కదా. అంటే ఒక చిన్న విషయం ఉంది. ఒకటి, రాయల్ ఫ్యామిలీల్లో ఏ ఇద్దరు ఒక వాహనం ఎక్కకూడదు అని రూల్ పాటిస్తారు. అదొక రూల్ వాళ్ళు పాటిస్తూ ఉంటారు రకరకాల కారణాల వల్ల. ఆ రూల్ని ఈరోజు బ్రేక్ చేశారు, ఇద్దరు కలిసి ఒకే వాహనం ఎక్కారు. ఇది కాక వీళ్ళిద్దరూ సవుతులు నిన్నటిదాకా పడకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఒకళ్ళనొకళ్ళని అవమానం చేసుకున్నారు. అందులో చిన్న ఆవిడ పెద్ద ఆవిడని బాగా అవమానం చేసింది అని అనుకున్నాం కదా. ఇప్పుడు అది లేదు, ఇద్దరూ స్నేహంగా ఉన్నారు, బాగా దగ్గరైపోయారు అని కూడా చెప్పటానికి ఇద్దరూ కలిసి ఒకే పల్లకి ఎక్కి బయలుదేరారు అని ప్రత్యేకించి చెప్తున్నారు. అందులోనూ సునీతికి ఉత్తముడి మీద కొంచెం కూడా తేడా అభిప్రాయం లేదు అని చెప్పటానికి అతన్ని మధ్యలో పెట్టుకున్నారు అని కూడా ప్రత్యేకించి చెప్పుకుంటున్నారు. అందరూ కలిసి బయలుదేరారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, బ్రాహ్మలు, పండితులు అందరూ కలిసి బయలుదేరారు. బయలుదేరి కొంత దూరం వెళ్ళారో లేదో, తన్ దృష్ట్వోపవనాభ్యాసే ఆయాంతం తరసారథాత్ అవరుహ్య నృపస్తూర్ణం ఆసాద్య ప్రేమ విహ్వల అనే తీరులో ఉపవనం నగరం దాటి వనానికి దగ్గరగా చేరుతూ ఉండగానే, ఉపవనం ఆ నగరం బయట ఉండేటువంటి వనానికి చేరకుండా ఉండగానే, ఆయాంతం తం దృష్ట్వా, ధ్రువుడు రావటం అనేదాన్ని తండ్రి గారు ఉత్తానపాదుడు చూశాడు. తం దృష్ట్వా ఉపవనాభ్యాసే, ఉపవనానికి దగ్గరగా ఆయాంతం పిల్లవాడు రావటం చూసి తరస చాలా వేగంగా రథాత్ అవరుహ్య, రథం నుండి కిందకి దిగి నృప రాజుగారైనటువంటి ఉత్తానపాదుడు తూర్ణం చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రేమ విహ్వల, ప్రేమతో తనను తాను మరిచిపోయి ఆసాద్య పిల్లవాడి దగ్గరికి చేరాడు. ఇదే పిల్లవాడు తన ఒడిలో కూర్చోవడానికి వస్తే సవితి తల్లి తోసేస్తే కాదు కూడదు అనుకుంటా కిమ్మనకుండా కూర్చునున్నవాడినా, ఈరోజు పిల్లవాడు వస్తున్నాడు అని తెలియంగానే తాను రాజయ్యి ఉండి కూడా రాజులకు ఉండేటువంటి కొన్ని ప్రోటోకాల్స్ని వాటిని లెక్క చేయకుండా తనకంటే తక్కువ స్థాయి వాళ్ళు వస్తున్నప్పుడు తాను వాహనం దిగకూడదు అనేటువంటి రూల్స్ని పట్టించుకోకుండా దిగి రథం దిగి ముందు తాను వెళ్ళకూడదు, వాళ్ళని రానివ్వాలి అనేటువంటి రూల్ని కూడా బ్రేక్ చేసేసి కొడుకు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ సమయంలో నేను రాజుని అని కానీ, నేను ఇలా ఉండాలి, కొంచెం గంభీరంగా ఉండాలి, స్టైల్ కొట్టాలి అని కానీ ఏమీ ఆయన గుర్తులాలేదు. ఉన్నదల్లా ఒకే ఒకటి, పిల్లవాడి మీద ఉండేటువంటి ప్రేమ. ఆ ప్రేమతో ఈరోజు వెళ్ళాడు. ఇదే పని ఆ రోజు చేసి ఉంటే, ఒడిలోకి రానిచ్చి ఉంటే ఇంత హడావిడి అయి ఉండేది కాదు, కానీ జరిగింది. తన్ దృష్ట్వోపవనాభ్యాసే ఆయాంతం తరసారథాత్ అవరుహ్య నృపస్తూర్ణం ఆసాద్య ప్రేమ విహ్వల పరిరేభేంగజం దోర్భ్యాం దీర్ఘోత్కంఠమనాశ్వసన్ విశ్వక్సేనాంఘ్రి సంస్పర్శ హతాశేషాఘవంధనం. ఆ పరిగెత్తుకెళ్ళిన వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి పిల్లవాడి దగ్గరికి వెళ్ళి పరిరేభే అంగజం దోర్భ్యాం, తన రెండు బాహువుల్లోనూ పిల్లవాడిని గట్టిగా పట్టేసుకున్నాడు, పిల్లవాడిని ముందు కావలించుకున్నాడు. పరిరేభే అంగజం దోర్భ్యాం, ఆ కావలించుకునేటప్పుడు దీర్ఘోత్కంఠమనాహ శ్వసన్, మనసులో ఎక్కడ లేని ఆనందంతో వచ్చేటువంటి ఒక రకమైన బీపీ లాంటి పరిస్థితి. దీర్ఘ ఉత్కంఠమనాహ,
దీర్ఘం శ్వసన్, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు దీర్ఘంగా అయిపోయినాయి, ఆనందంతో ఉబ్బి తబ్బిపోతున్నాడు. ఆ పరిస్థితుల్లో దీర్ఘ నిశ్వాసాలు దీర్ఘోశ్వాసాలు చేస్తూ మనసులో ఉత్కంఠతతో పిల్లవాడిని గట్టిగా కౌగలించుకున్నాడు. ఇదే పిల్లవాడిని ఇంతకుముందు కూడా కౌగలించుకుని ఉండవచ్చు, ఉంటే ఇంత పరిస్థితికి వచ్చేది కాదు. ఇతని తపస్సుకు వెళ్ళటమో 6 నెలలు తండ్రి బాధపడటమో ఉండేది కాదు. ఇప్పుడేదో జరిగింది, జరగటంలో ఒక మంచి కూడా జరిగింది. ఏం మంచి జరిగింది అంటే, ఈ ఉత్తానపాదుడు తన పిల్లవాడిని ఇప్పుడు ముట్టుకోవటం అనేది విశ్వక్సేనాంఘ్రి సంస్పర్శ హతాశేషాఘబంధనం అనే స్థితిలో ముట్టుకోగలుగుతున్నాడు. విశ్వక్సేనుడు ఆ శ్రీమన్ మహావిష్ణువు, విశ్వక్ మొత్తం అన్ని వైపులా తన భక్త సేనలు కలిగినటువంటి మహానుభావుడు ఆయన. ఆ విశ్వక్సేనుడు తన చేత్తో ఈ పిల్లవాడిని ముట్టుకున్నాడు. కోర్స్ చేత్తో కాదు, చేతిలో ఉండేటువంటి శంఖంతో ముట్టుకున్నాడు. అదైనా చాలా గొప్పదే. ఆ అంఘ్రి సంస్పర్శం, విశ్వక్సేనుడి యొక్క చేయి తగలటం అనేది, ఆయన చేతిలో ఉండేటువంటి శంఖం తగలటం అనేది చిన్నపాటి పుణ్యం కాదు, చాలా పెద్ద పుణ్యం. దానివల్ల ఆ సంస్పర్శ వలన హతాశేషాఘ బంధనం, ఈ పిల్లవాడిలో ఉండేటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయి ఉన్నాయి. ఈ పిల్లవాడిలో ఏమైనా అజ్ఞాన బంధాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా దూరం అయిపోయినాయి. అలాంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి పిల్లవాడిని ముట్టుకోగలిగాడు, పిల్లవాడిని కావలించుకోగలిగాడు. ఇంతకుముందు కావలించుకుని ఉంటే పిల్లవాడిని కావలించుకున్నట్టు అయ్యేది. ఇప్పుడు కావలించుకున్నాడు కాబట్టి విశ్వక్సేనాంఘ్రి సంస్పర్శ హతాశేషాఘ బంధనం అనే తీరులో జరిగింది. అందులోనూ ఈ పిల్లవాడు చాలా భక్తిగా ఆ విశ్వక్సేనుడి యొక్క పాదాలను గట్టిగా పట్టుకున్నాడు. విశ్వక్సేనుడి పాదాలు, ఆ శ్రీమన్ మహావిష్ణువు పాదాలను పట్టుకోవటం అనేది ఇంకోళ్ళ వల్ల అయ్యే పనే కాదు. అలాంటి అంఘ్రి సంస్పర్శ హతాశేషాఘ బంధనం, ఆయన పాదాలను పట్టుకోవటం ద్వారా వచ్చినటువంటి పాపాలు పోవటం, బంధనాలు తొలగిపోవటం అనేటువంటి ఫలితంతో ఉండే పిల్లవాడిని పట్టుకున్నాడు. పరిరేభేంగజం దౌర్భ్యాం దీర్ఘోత్కంఠమనాశ్వసన్ విశ్వక్సేనాంఘ్రి సంస్పర్శ హతాశేషాఘ బంధనం. దాంతో అథాజిఘ్రన్ ముహుర్మూర్ధ్ని శీతైర్నయనవారిభిః స్నాపయామాస తనయం జాతోద్దామ మనోరథ అనే తీరులో ఆయన ముందు అథ మొదలు కావలించుకున్న తర్వాత ఆజిఘ్రత్ ముహు మూర్ధిని, అతని శిరస్సు మీద ముక్కు పెట్టి ఆ శిరస్సును వాసన చూశాడు. పిల్లలకి, తమకంటే చిన్నవాళ్ళకి ఎవరికైనా సరే తల మీద ముక్కు పెట్టి ఆ తల మీద ఉండేటువంటి వాసన గనక చూసినట్లయితే వాళ్ళకి ఆయుష్ పెరుగుతుంది అని ధర్మశాస్త్రం. ముద్దు పెట్టుకోవటం అనేది ధర్మశాస్త్ర సమ్మతం కాదు వాస్తవానికి. దాని స్థానంలో ఈ పని చేయమని ధర్మశాస్త్రం చెబుతుంది. తల మీద ముక్కు పెట్టి ఆ ముక్కుతో తల మీద వాసన చూడాలి, వాసన చూస్తే ఆ పిల్లలకి ఆయుష్ పెరుగుతుంది అని. దానికి తగ్గట్టుగా ఆయన అథ ఆజిఘ్రత్ ముహు మూర్ధిని ఒకసారి కాకుండా చాలాసార్లు చేశాడు. ఆయుష్ బాగా పెరగాలి అని. ఆయన తల మీద ముక్కు పెట్టాడో లేదో కళ్ళలోంచి నీళ్లు కారిపోయినాయి. శీతైర్ నయనవారిభిః స్నాపయామాస తనయం. ఈయన మాటికి ముక్కుతో ఆ వాసన పీలుస్తూనే ఉన్నాడు. వాసన పీలుస్తూ ఉండగా నీళ్లు కారిపోతూ ఉన్నాయి. ఆ కారిన నీళ్లు పిల్లవాడి తలకాయని తడిపేసినాయి. ఎంత తడిపేసినాయి అంటే, ఈయన ఏమన్నా పిల్లవాడు స్నానం చేసి ఎన్ని రోజులైందో ఏం పాడో అని తన కన్నీళ్లతో పిల్లవాడికి స్నానం చేయిస్తున్నాడేమో అన్నట్లుగా ఉంది. శీతైర్నయనవారిభిః స్నాపయామాస తనయం. శీతైర్నయనవారిభిః, కన్నీళ్లు చల్లగా ఉంటాయా గోరువెచ్చగా ఉంటాయా అంటే జాతోద్దామ మనోరథ, ఇతనికి కోరిక తీరింది, ఉత్తానపాదుడికి కోరిక తీరింది. అందులోనూ ఉద్దామ మనోరథ, 6 నెలలుగా ఒకే దిగులతో ఉన్నాడు. పిల్లవాడు ఏమైపోయాడు అనే దిగులతోనే ఉన్నాడు. అలాంటిది పిల్లవాడు వచ్చేసరికి 6 నెలలుగా తీరనటువంటి కోరిక తీరింది. ఇలా కోరిక తీరిన సందర్భంలో వచ్చిన ఆనంద బాష్పాలు కాబట్టి అవి చల్లగానే ఉంటాయి. కాబట్టి చన్నీటితో స్నానం చేయించాడు. అథాజిఘ్రత్ ముహుర్మూర్ధని శీతైర్నయనవారిభిః స్నాపయామాస తనయం జాతోద్దామ మనోరథ అని తండ్రి వెర్షన్ ఇది.
ఈ లోపల పిల్లవాడు తండ్రి ఇలా కావలించుకున్నాడు, ఆశీర్వదించాడు, ఇవన్నీ చేశాడు కాబట్టి అభివంద్య పితుఃపాదౌ ఆశీర్భిశ్చాభిమంత్రిత ననామ మాతరౌ శ్రీకృష్ణ సత్కృత సజ్జనాగ్రణీ అనే తీరులో ముందు తండ్రి గారికి నమస్కరించుకున్నాడు. అభివంద్య పితుఃపాదౌ, నమస్కారం ఎలా చేశాడు అంటే 2 కాళ్ళు పట్టుకుని చక్కగా దండం పెట్టుకున్నాడు తండ్రి గారికి. అభివంద్య పితుఃపాదౌ, ఎప్పుడైతే పిల్లవాడు కాళ్ళు పట్టుకుని దండం పెట్టాడో అప్పుడు వెంటనే తండ్రి గారు ఆశీర్భిశ్చ అభిమంత్రిత, ఆశీర్వచన వాక్యాలను పలికాడు. దీర్ఘాయుష్యమస్తు అన్నాడో లేదా సురాజ్య ప్రాప్తిరస్తు అన్నాడో ఏదో అన్నాడు. ఆశీర్భిశ్చ అభిమంత్రిత, ఆయన్ని ఎత్తి మీద చేయి పెట్టి మరీ ఆశీర్వదించాడు తండ్రి గారు. అలాగే తండ్రి కొడుకులిద్దరూ 1-2 మాటలేవో మాట్లాడుకున్నారు, రహస్యంగా మాట్లాడుకోవాల్సిన మాటలేవో. అభిమంత్రిత అభివంద్య పితుఃపాదౌ ఆశీర్భిశ్చ అభిమంత్రిత. తండ్రి గారికి దండం పెట్టిన తర్వాత ధర్మశాస్త్ర నియమం ప్రకారం తండ్రికి దండం పెట్టి తల్లికి దండం పెట్టాలి అనేటువంటి నియమంతో ననామ మాతరౌ శ్రీకృష్ణ, తల్లులిద్దరి దగ్గరికి వెళ్ళాడు. సునీతి సురుచి అనే 2 తల్లుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఇద్దరికి తల వంచి చక్కగా దండం పెట్టాడు. ననామ మాతరౌ శ్రీకృష్ణ. మరి తల్లులిద్దరికీ దండం ఎలా పెట్టగలిగాడు? ఒక తల్లికే కదా దండం పెట్టాలి, తన తల్లికే దండం పెట్టాలి. సవితి తల్లి మీద కాస్తో కూస్తో కోపం ఉండాలి కదా ఇతనికి. అంటే లేదు, సత్కృత సజ్జనాగ్రణీ, ఇతను మంచివాళ్లలో కల్లా చాలా శ్రేష్ఠుడు, మంచి పిల్లవాడు. తనను ఆడుకోనివ్వలేదని తోశారని కోప్పడ్డాడే కానీ తల్లి మీద ఉంచవలసినటువంటి, అందులోనూ సవితి తల్లి మీద ఉంచవలసిన గౌరవంలో ఏమాత్రం లోటు చేసేటువంటి తత్వం కాదు. ఆవిడికి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం తప్పనిసరిగా ఇస్తాడు. అందులోనూ ఇప్పుడు శ్రీహరి దర్శనం పొందిన తర్వాత మనస్సంతా ప్రసన్నంగా మారింది కాబట్టి ఈ రాగద్వేషాలకు ఎంతో కొంత దూరంగా ఉన్నాడు ఇతను. అందువల్ల తన పినతల్లి మీద ఏమాత్రం తేడా చూపించలేదు. ఆవిడికి కూడా చక్కగానే దండం పెట్టాడు. తల్లికి ఎలా వినయంగా గౌరవంగా నమస్కారం చేశాడో అలాగే పినతల్లికి కూడా చేసుకున్నాడు. ననామ మాతరౌ శ్రీకృష్ణ సజ్జనాగ్రణీ. తల్లిద్దరూ కూడా ఇతన్ని ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాదాలతో సత్కారాలను పొందాడు. సత్కృత. ఇలా తల్లి తండ్రి లేదా తల్లులు తండ్రి ఇద్దరూ కూడా ఇతన్ని నమస్కారం చేసినందుకు ఆశీర్వదించారు. ఆశీర్వచనాలని పిల్లవాడు పొందాడు. అభివంద్య పితుఃపాదౌ ఆశీర్భిశ్చాభిమంత్రిత ననామ మాతరౌ శ్రీకృష్ణ సత్కృత సజ్జనాగ్రణీ అని వీళ్ళిద్దరూ ఆశీర్వదించారు అని మహర్షి గారు చెప్తున్నారు. ఈ ఆశీర్వదించటంలో ఒక చిన్న విశేషం ఉంది, దాన్ని చెప్పుకోవాల్సిందే అని పై శ్లోకాన్ని లేవనెత్తుతున్నారు. సురుచిస్తం సముత్థాప్య పాదావనతమర్భకం పరిష్వజ్యా జీవేతి బాష్పగద్గదయా గిరా అని. సురుచి పినతల్లి, ఆవిడ సురుచి తం సముత్థాప్య పాదావనతమర్భకం. ఈ పిల్లవాడు తన పాదాల మీద తల ఆంచి దండం పెడుతుంటే పాదావనతం అర్భకం సముత్థాప్య లేవనెత్తి పరిష్వజ్య గట్టిగా కావలించుకుని ఆహా ఓ మాట అంది, ఒకే ఒక మాట అంది. ఏమంది అంటే జీవా అని అంది. కలకాలం చక్కగా బతుకునాయన, ఆయుష్మాన్ భవ అని అంది. అనేటప్పుడు బాష్ప గద్గదయా గిరా, ఆవిడికి కళ్ళలోంచి నీళ్ళు వచ్చినాయి. అలాగే గొంతు ఇటు అటు కదిలిపోయింది. అలా గొంతు కదిలిపోతూ ఉంటే బాష్ప గద్గదంగా మారిపోతే గొంతు, ఆ గద్గదమైనటువంటి వాక్యంతో గిరా మాటతో జీవా అని మాత్రం అంది. ఎందుకంది అంటే ఇంతకుముందు ఇతను అడవికి వెళ్ళకముందు, తపస్సుకు వెళ్ళకముందు నీకు పుణ్యం లేదు, నీకు అదృష్టం లేదు, నీకు అదృష్టం ఉంటే నా కడుపున పుట్టి ఉండేవాడివి, ఇప్పటికైనా సరే తపస్సు చేసుకో, నా కడుపున పుట్టుదు కానివి అని అంది కదా. అందులో చిన్నపాటి అమంగళ వాక్యం ఉంది కదా. ఆ అమంగళ వాక్యం పలకటం తప్పు, అలా పలికి ఉండకూడదు, ఆ అమంగళాన్ని సరిచేయాలి అని అనుకుని మళ్ళీ ఆ అమంగళాన్ని మధ్యలో వచ్చేటువంటి అర్థాన్ని మార్చటానికి ఇప్పుడు జీవా అని పిలిచింది. సురుచిస్సం సముత్థాప్య పాదావనతమర్భకం పరిష్వజ్యా జీవేతి బాష్ప గద్గదయా గిరా అని సురుచి మంచిగా మారిపోయింది.
మంచిగా మారిపోయింది అంటే ఎందుకు మారిపోయింది? ఈవిడ సవితి అంటే సవితిగానే ఉండాలి, సవితి అంటే ఎప్పటికీ సవితిగానే ఉండాలి, ఎందుకు ఉన్నట్టుండి మారిపోయింది అంటే దానికి మహర్షి గారు కారణం చెప్తున్నారు. యస్య ప్రసన్నో భగవాన్ గుణైర్మైత్ర్యాదిభిర్హరి తస్మై నమంతి భూతాని నిమ్నమాప ఇవ స్వయం అని. ఈ పిల్లవాడు ధ్రువుడు యోగాభ్యాసం ద్వారా శ్రీహరిని ప్రసన్నం చేసుకున్నాడు. యోగాభ్యాసంలో మహర్షి గారు ముందే చెప్పారు మైత్రి కరుణ ఇవన్నీ చాలా ప్రధానం అని. ఆ మైత్రి అనే దాన్ని చక్కగా సాధన చేశాడు. మైత్రిని సాధన చేశాడు కాబట్టి ఈ పిల్లవాడిని ఎవరు చూసినా మైత్రి ద్వారా శ్రీహరిని ప్రసన్నం చేసుకున్నాడు కాబట్టి ఈ పిల్లవాడిని ఎంతటి వాళ్ళు చూడటం తటస్థించినా సరే వాళ్ళు ఇతన్ని మైత్రీభావంతోనే చూడటం అనేది జరగాలి అనే స్థాయిని ఇతను పొందగలిగాడు. ఎందుకంటే యస్య ప్రసన్నో భగవాన్, ఏ వ్యక్తికైతే భగవాన్ ఆ శ్రీహరి ప్రసన్నుడవుతాడో, ఏ కారణాల ద్వారా ఏ సాధనాల ద్వారా ప్రసన్నుడవుతాడు అంటే గుణై మైత్ర్యాదిభి హరి. మైత్రి కరుణ ముదిత ఉపేక్ష అనేటువంటి సద్గుణాలను అభ్యాసం చేయటం ద్వారా, సద్గుణాలను అభ్యాసం చేసిన వారికి ఆ శ్రీహరి ప్రసన్నుడవుతాడు కదా. ఏ వ్యక్తి పట్ల ఈ గుణాల వల్ల ప్రసన్నుడు అవుతాడో తస్మై ఆ వ్యక్తికి నమంతి భూతాని, ప్రతి ప్రాణి కూడా అనుసరించి ఉంటుంది. ప్రతి ప్రాణి కూడా ఈ వ్యక్తిని తన మిత్రుడు అనే భావిస్తుంది. ప్రతి ప్రాణి కూడా ఈ వ్యక్తి మీద తన కరుణను చూపిస్తుంది, సంతోషాన్ని ప్రదర్శిస్తుంది. అంతే తప్ప ఏ ప్రాణి ఈ వ్యక్తి మీద కోపాన్ని కలిగి ఉండదు. తస్మై నమంతి భూతాని. ఇది చాలా సహజంగా జరిగిపోతుంది. ఎంత సహజంగా జరుగుతుంది అంటే నిమ్నమాప ఇవ స్వయం. నీరు ఎలాగైతే పల్లానికి పారుతూ ఉంటుందో నీరు పల్లానికి పారటం అనేది ఎంత సహజంగా జరుగుతుందో అంతే సహజంగా ప్రాణులన్నీ కూడా ఈ వ్యక్తిని చూస్తే సంతోషపడటం, ఈ వ్యక్తిని మిత్రుడిగా భావించటం అనేది జరిగిపోతుంది. అందులో సురుచి అనే ఆవిడ లెక్కే లేదు. కాబట్టి ధ్రువుడిని చూసి సురుచి మళ్ళీ మంచిగా మారటం అనేది ధ్రువుడు చేసుకున్న సాధనకు ఫలితం, ధ్రువుడు చేసుకున్నటువంటి మైత్రీ సాధనకు ఫలితం. ఆ మైత్రీ సాధన ద్వారా శ్రీహరి ప్రసన్నం కావటం అనే దానికి ఫలితం అని మహర్షి గారు చెప్తున్నారు. యస్య ప్రసన్నో భగవాన్ గుణైర్మైత్ర్యాదిభిర్హరి తస్మై నమంతి భూతాని నిమ్నమాప ఇవ స్వయం అని. సురుచి తర్వాత వాళ్ళ అబ్బాయి ఉత్తముడు వంతు వచ్చింది. అతను చిన్నపిల్లవాడే, 5-6 ఏళ్ల పిల్లవాడే, ఇతనికంటే చిన్నవాడు కూడాను ఇంకాను. ఉత్తమశ్చ ధ్రువశ్చ ఉభౌ అన్యోన్యం ప్రేమ విహ్వలౌ అంగసంగాదుత్పులకౌ అశ్రౌఘం ముహురూహతు అని వీళ్ళిద్దరూ కలిశారు. వీళ్ళిద్దరూ పాపం నిన్నటిదాకా ఆడుకున్న వాళ్ళే. వీళ్ళిద్దరి మధ్య వైరం లేదా అసూయ అలాంటివేమీ లేవు, చిన్నపిల్లలు కూడాను. అందువల్ల వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసేసరికి ఉత్తమశ్చ ధ్రువశ్చ, ఉత్తముడు ధ్రువుడు వీళ్ళిద్దరూ కలిసేసరికి అన్యోన్యం ప్రేమ విహ్వలవు. సరే చూసుకున్నారు, చాలా రోజుల తర్వాత చూసుకున్నారు కదా. చూసుకునేసరికి ప్రేమ పొంగుకొచ్చి ఒకళ్ళనొకళ్ళు కావలించుకున్నారు. చిన్నపిల్లలు బాగా ఆడుకున్న పిల్లలు కలిస్తే ఎలా ఉంటారో అలాగే కలుసుకుని కావలించుకున్నారు. కావలించుకునేసరికి అంగసంగాత్, వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు కావలించుకునేసరికి మిగతా వాళ్ళు కావలించుకున్నప్పుడు రాని ఒక విశేషమైన ఇది కూడా వచ్చింది. ఉత్పులకవు, ఇద్దరికీ కూడా రోమాంచనం అనేది కలిగింది. ఉత్పులకవు, ఉత్తముణ్ణి కావలించుకున్న తర్వాత ధ్రువుడికి కూడా కన్నీళ్ళు వచ్చినాయి. తండ్రిని కావలించుకున్నప్పుడు రాలేదు, సురుచిని కావలించుకున్నప్పుడు కూడా రాలేదు, కానీ ఉత్తముణ్ణి కావలించుకున్నప్పుడు మాత్రం కన్నీళ్ళు వచ్చినాయి. ఆశ్చర్యంగా ఉత్తముడికి కూడా వచ్చినాయి. అన్యోన్యం అశ్రౌఘం ముహురూహతు, కళ్ళలో నీళ్లు కుక్కుని ఇద్దరు పాపం ఎన్ని రోజులైందో కదా మన ఇద్దరం కలిసి, ఎన్ని రోజులైందో కదా మన ఇద్దరం కలిసి ఆడుకుని అన్నట్లుగా ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. ఉత్తమశ్చ ధ్రువశ్చోభౌ అన్యోన్యం ప్రేమ విహ్వలౌ అంగసంగాదుత్పులకౌ అశ్రోఘం ముహురూహతు అని ఉత్తముడు ధ్రువుడు కలిసినటువంటి ఇది కూడా చెప్తున్నారు. తర్వాతి వంతు సునీతిరస్య జనని ప్రాణేభ్యోపి ప్రియం సుతం ఉపగుహ్య జహావాధిం తదంగ స్పర్శ నిర్వృత
అని తల్లి వంతు. సునీతి అస్య జనని, ధ్రువుడి తల్లి, ధ్రువుడికి జన్మనిచ్చినటువంటి తల్లి సునీతి, ఈవిడికి ప్రాణేభ్యోపి ప్రియస్సుత, పిల్లవాడు ప్రాణాల కంటే కూడా ఎక్కువ ఇష్టం. పిల్లవాడే ఇంతవరకు ఈవిడికి ఉన్న ఒకే ఒక గతి, పిల్లవాడి మీద ప్రేమనే పెంచుకుని ప్రేమను పెట్టుకుని ఆవిడ కాలక్షేపం చేస్తూ వచ్చింది ఎన్నో కష్టాల మధ్య. అలాంటి ప్రాణేభ్యోపి ప్రియం సుతం, ప్రాణాల కంటే కూడా ఎక్కువ ఇష్టమైనటువంటి పిల్లవాడిని చూసింది. చూసిన తర్వాత ఉపగుహ్య, అతన్ని గట్టిగా కావలించుకుని తదంగస్పర్శ నిర్వృత, ఆ పిల్లవాడు తనను స్పృశించిన తర్వాత, పిల్లవాడి శరీరాన్ని తాను స్పృశించిన తర్వాత ఒక్కసారి చల్లబడింది. అప్పుడు జహౌ ఆదిం, ఇంతకాలం పడ్డ మనోవేదనను విడిచిపెట్టుకోగలిగింది. ఎప్పుడు మనోవేదన ప్రారంభమైంది అంటే, ధ్రువుడు వచ్చి ఏడుస్తున్నప్పుడు, ఎందుకు ఏడుస్తున్నాడు అని అడిగితే దాసీజనం ఇలా ఇతన్ని అవమానించారు అని చెప్పినప్పుడు మొదలైనటువంటి ఆది. ఈ పిల్లవాడు చెప్పా పెట్టకుండానో చెప్పో అడవులకు వెళ్ళిపోయినప్పుడు మొదలైనటువంటి మానసికమైనటువంటి బాధ, ఆ బాధ నుంచి ఇప్పుడు ఉపశమనం పొందగలిగింది. ఇప్పుడు జహౌ ఆదిం, ధ్రువుడు వచ్చాడు అనే వార్త విన్నప్పుడు పోలేదు, ధ్రువుణ్ణి దూరంగా చూసినప్పుడు పోలేదు, ఆ పిల్లవాడు ముట్టుకున్న తర్వాత, అతని స్పర్శ తగిలిన తరువాత మనోవేదనని విడిచిపెట్టుకోగలిగింది. సునీతిరస్య జనని ప్రాణేభ్యోపి ప్రియం సుతం ఉపగుహ్య జహావాధిం తదంగ స్పర్శ నిర్వృత. ఆవిడికైతే పరిస్థితి ఇంకా ఎక్కువ ప్రేమమయంగా మారిపోయింది. పయస్తనాభ్యాం శుశ్రావ నేత్రజై సలిలై శివై తదాభిషిచ్యమానాభ్యాం వీర వీరసుభో ముహు అని ఆవిడ పిల్లవాడిని కావలించుకుంది. కావలించుకునేసరికి నేత్రజై సలిలై శుభై, కళ్ళలోంచి ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. వాస్తవానికి కన్నీరు మంచిది కాదంటారు. నిజానికి కన్నీరు గనక కింద పడితే, కన్నీళ్ళు అనేవి వస్తే గనక అది ఒక రకంగా తప్పు అని ధర్మశాస్త్రం ప్రకారం ఆచమనం చేయాలి అని కూడా అంటారు. కానీ ఈ కన్నీరు అశుభం కాదేమో అనిపిస్తోంది. సలిలై నేత్రజై శివై, ఇవి మంగళకరమైనటువంటి నీళ్లు, ఎందుకంటే సంతోషంతో వచ్చినటువంటి నీళ్ళు ఇవి. నేత్రజై సలిలై శివై, ఈవిడ ఈ కన్నీళ్లు కారుస్తోంది, ఆనంద బాష్పాలు రాలుస్తోంది. ఆ రాల్చిన ఆనంద బాష్పాలు యథాప్రకారం పిల్లవాడి మీదే పడుతున్నాయి. అభిషేచ్యమానాభ్యాం, పిల్లవాడికి అభిషేకం జరిగిపోతోంది. జరిగిపోతూ ఉన్నప్పుడు ఈ లోపల ఇంకొక హడావిడి కూడా జరిగింది. ఆవిడ యొక్క మాతృహృదయం ఉప్పొంగేసరికి పయస్తనాభ్యాం శుశ్రావ, ఆవిడ పిల్లవాడిని చూసింది కదా, పిల్లవాడి మీద ప్రేమతో ఉంది కదా, ఆవిడికి పాలు కూడా కారిపోయినాయి. ఈ పాలు కూడా పిల్లవాడిని అభిషేకం చేసేసినాయి. పయస్తనాభ్యాం శుశ్రావ నేత్రజై సలిలై శివై సహ తదా అభిషిచ్యమానాభ్యాం. వీరశుభ, వీరుణ్ణి కన్నది ఆవిడ. ఇంత మహావీరుడు, ధర్మవీరుడు ఆ ధ్రువుడు, అతన్ని కన్నందుకు తన జన్మ కూడా సార్థకమైంది అనుకుందో ఏమనుకుందో, పిల్లవాడిని చూసినటువంటి ఆనందంతో మగ్నమైపోయిందో, కన్నీళ్ళు పాలు రెండూ కారి ఆ రెండిటితోనూ పిల్లవాడిని అభిషేకం చేసింది అని వీర అని విదురుణ్ణి సంబోధిస్తూ, నీ తల్లి కూడా ఇలాంటిదే, నీ తల్లి కూడా ఇంత ధన్యురాలే, నీ తల్లి ఎంత ధన్యురాలో ఈవిడ అంత ధన్యురాలు అని మహర్షి గారు చెప్తున్నారు. పయస్తనాభ్యాం శుశ్రావ నేత్రజై సలిలై శివై తదాభిషిచ్యమానాభ్యాం వీర వీరశుభో ముహు అనే ఈ శ్లోకంలో. సో ఈ సీన్ మొత్తం కూడా ఆనందమయంగా ఉంది. తల్లులిద్దరూ, తండ్రి, అలాగే తోబుట్టువు అందరూ కలిశారు. అందరూ కలిసినందుకు సంతోషంగానే ఉన్నారు. అంతా కూడా సంతోషమయమైనటువంటి వాతావరణం నెలకొంది అని మహర్షి గారు ఈ వృత్తాంతంలో చెప్తున్నారు. ఆ ఫ్యామిలీ బాగానే ఉంది, ఆ ఫ్యామిలీ బాగుంది అని తెలుసుకుంటే మనకేమొస్తుంది అనేది ఒక ప్రశ్న. ఇంతకుముందు వాళ్ళందరూ ఒకళ్ళనొకళ్ళు ఏదో అనుకున్నారు, తర్వాత ఒకళ్ళు బయటికి వెళ్ళారు, మళ్ళీ లోపలికి వచ్చారు, అంతా హ్యాపీ అన్నట్టుంది. కానీ ఇది వింటే మనకేమొస్తుంది అంటే, మనకు వచ్చేందుకే మహర్షి గారు ఒక మంచి మాట అట్టి పెట్టారు.
యస్య ప్రసన్నో భగవాన్ గుణైర్మైత్ర్యాదిభిర్హరి తస్మై నమంతి భూతాని నిమ్నమాప ఇవ స్వయం అనేటువంటి వాక్యం. ధ్రువుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేశారనేది కాదు, ధ్రువుడి పట్ల నిన్నటిదాకా కాస్త తేడాగా ఉన్నవాళ్ళు ఈరోజు మంచిగా ఎలా మారారు అనేది ప్రధానమైన విషయం. దానికి కారణం మైత్ర్యాది గుణ సాధన అనేది. ఆ మైత్ర్యాది గుణ సాధనతో ఎవరిని చూసినా స్నేహంగా ఉండటం, ఎవరి మీదైనా సరే మైత్రి భావాన్ని కలిగి ఉండటం, కరుణ, సంతోషం లాంటి మంచి భావాలతో పరమాత్మను ప్రసన్నం చేసుకోవటం అనేదే దీనికి కారణం. ఈ కారణం గనక ఎవరైనా సాధించినట్లయితే తస్మై నమంతి భూతాని, వాళ్ళకి అందరూ కూడా అనుకూలంగా మారుతారు, అందరూ పాజిటివ్గానే వాళ్ళ పట్ల వ్యవహరిస్తారు అని మహర్షి గారు చెప్తున్నారు. కాబట్టి ఈరోజు ఉన్న ఎపిసోడ్ మొత్తం మీదకి ఈ మాట చాలా ప్రధానమైన మాట. మైత్రి, ముదిత, కరుణ ఇలాంటి మంచి గుణాలతో గనక ఆయనను ప్రసన్నం చేసుకోగలిగినట్లయితే మనకు అన్ని వైపులా మంచే జరుగుతుంది, అందరూ మన పట్ల మంచిగానే ఉంటారు. మన మీద చాలామంది అసూయగా ఉన్నారని ఫీలింగ్ ఉంది, మన పట్ల ఎవరో ద్వేషంగా ఉన్నారని ఫీలింగ్ ఉంది, ఎవరో మనల్ని చూస్తే ఈర్ష్యపడుతున్నారు, మనం గొప్పగా ఉన్నాం కాబట్టి ఓర్వలేకపోతున్నారు అని రకరకాల ఫీలింగ్స్ అందరికీ ఉన్నాయి, ఎవరికి వాళ్ళకి విడివిడిగా ఉన్నాయి. కానీ ఇవన్నీ పోవాలి అంటే ముందు లోపల నుంచి ఈ మైత్ర్యాది గుణ సాధన, ఆ సాధనతో హరిని ప్రసన్నం చేసుకోవటం అనేది సాధ్యపడాలి అని మహర్షి గారు సూచన చేస్తున్నారు. ఆ సూచనని అందుకుని మైత్ర్యాది గుణాలతో అందరినీ మిత్రులుగా మార్చుకునేటువంటి ఒక అపూర్వ అవకాశాన్ని మనం పొందుతాము. మన పట్ల ఇలాంటి గుణాలతో ఉన్నా లేకపోయినా సరే ప్రసన్నం కావలసిందిగా ఆ భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యులు చెప్పినటువంటి అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ శ్రద్ధగా మనం ఈనాడు శ్రీమద్ భాగవతంలో చతుర్థ స్కంధంలో 9వ అధ్యాయంలో 36వ శ్లోకం దగ్గర నుంచి పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే 9వ అధ్యాయే శ్లోకాః మైత్రేయ ఉవాచ న వై ముకుందస్య పదారవిందయోః రజోజుషస్తాత భవాదృశా జనాః వాంఛన్తి తద్దాస్యమృతేర్థమాత్మనో యదృచ్ఛయా లబ్ధమనః సమృద్ధయః ఆకర్ణ్యాత్మజమాయాంతం సంపరేత్య యథాగతం రాజా నశ్రద్ధతే భద్రం అభద్రస్య కుతో మమ శ్రద్ధాయ వాక్యం దేవర్షేః హర్షవేగేన ధర్షితః వార్తాహర్తురతి ప్రీతో హారం ప్రాదాన్మహాధనం సదశ్వం రథమారుహ్య కార్తస్వర పరిష్కృతం బ్రాహ్మణైః కులవృద్ధైశ్చ పర్యస్తోమాత్యబంధుభిః శంఖదుందుభినాదేన బ్రహ్మఘోషేణ వేణుభిః నిశ్చక్రామపురాత్తూర్ణం
तूर्णम् आत्मजाभीक्षणोत्सुकः आत्मजाभीक्षणोत्सुकः सुनीतिः सुरुचिश्चास्य सुनीतिः सुरुचिश्चास्य महिष्यौ रुक्मभूषिते महिष्यौ रुक्मभूषिते आरुह्य शिबिकां सार्थम् आरुह्य शिबिकां सार्थम् उत्तमेनाभिजग्मतुः उत्तमेनाभिजग्मतुः तं दृष्ट्वोपवनाभ्यासे तं दृष्ट्वोपवनाभ्यासे आयान्तं तरसा रथात् आयान्तं तरसा रथात् अवरुह्य नृपस्तूर्णम् अवरुह्य नृपस्तूर्णम् आसाद्य प्रेम विह्वलः आसाद्य प्रेम विह्वलः परिरेभेऽङ्गजं दोर्भ्याम् परिरेभे गजं दोर्भ्याम् दीर्घोत्कण्ठमनाश्वसन् दीर्घोत्कण्ठमनाश्वसन् विश्वक्सेनाङ्घ्रिसंस्पर्श विश्वक्सेनाङ्घ्रिसंस्पर्श हताशेषाघबन्धनम् हताशेषाघबन्धनम् अथा जिघ्रन्मुहुर्मूर्ध्नि अथा जिघ्रन्मुहुर्मूर्ध्नि शीतैर्नयनवारिभिः शीतैर्नयनवारिभिः स्नापयामास तनयम् स्नापयामास तनयम् जातोद्दाममनोरथः जातोद्दाममनोरथः अभिवन्द्य पितुः पादौ अभिवन्द्य पितुः पादौ आशीर्भिश्चाभिमन्त्रितः आशीर्भिश्चाभिमन्त्रितः ननाम मातरौ शीर्ष्ण ननाम मातरौ शीर्ष्ण सत्कृतः सज्जनाग्रणीः सत्कृतः सज्जनाग्रणीः इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे चतुर्थस्कन्धे नवमाध्याये नवमाध्याये श्लोकाः శ్లోకాః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. స్వరాజ్య ఫలదాయక స్వానంద ఫలనాయక గోవింద గోవింద. నకాంక్షే ద్రౌవంతద్గ్రహనికరమేఢీసు సదృశం నవోత్తానం పాదం చిరసుకృత సాధ్యం మమ విభో న సౌవర్ణం పద్మం ముఖగణ నిరీక్ష్యం చ కలయే కటాక్షం భో దేవా భవనమృతిహేతుం తమ వినా అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని కటాక్షాలను ప్రసాదించవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుని మంగళాచరణం చేసుకుందాం.
శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పుష్పమాలానుషక్తాయ పుష్పహాసాయ కుర్మహే పుష్పం హృదర్పయిత్వా తు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతి జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిః శక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాదృతవరార్భక నిశ్చయాఢ్యాం తారాపథధ్రువపదాప్తి విధానయుక్తాం మిత్రాసుతాప్తసుతకీరసుభాషితాఢ్యాం గాథామిమాం శృణుత భాగవతాతిరక్తాం. శ్రీ గురుభ్యో నమః. స్వామి అంతర్ధానమైన తరువాత ధ్రువుడు తనలో తాను వాపోయాడు. స్వామి మోక్షాన్నే ప్రసాదించగలిగి ఉండగా ఆయన్ని అది అడగలేకపోయాను కదా అని బాధపడ్డాడు. చివరికి స్వరాజ్యం యచ్చతో మౌఢ్యాన్ మానోమే భిక్షితోపత ఈశ్వరాత్ క్షీణపుణ్యేన ఫలీకారా నివాధన అని డబ్బు లేనివాడు ఇవ్వగలిగిన వాడి దగ్గరికి వెళ్ళి తౌడు లేకపోతే ఊక అడిగినట్లుగా స్వరాజ్యం స్వానంద స్థితినే ఇవ్వగలిగినటువంటి ఆ స్వామిని గౌరవం అనే దాన్ని అడిగాను, చాలా మూఢుణ్ణి నేను అని బాధపడ్డాడు. బాధపడుతూ ఉండేటువంటి ఆ ధ్రువుడి పరిస్థితిని మైత్రేయ ఉవాచ. అతను బాధపడటం అనేది సబబు. ఎందుకంటే అతనికి ఇంకా స్వామి పాదారవిందం మీద భక్తి అనేది సరిగ్గా కుదరలేదు. కుదిరి ఉంటే గనక ఇలా బాధపడవలసిన అవసరం వచ్చుండేది కాదు. నవై ముకుందస్య పదారవిందయోః రజోజుషస్తాత భవాదృశా జనాః వాంఛంతి తద్దాస్య మృతేర్థమాత్మనః యదృచ్ఛయా లబ్ధమనస్సమృద్ధయః అనే తీరులో ఉండి ఉండేవాడు అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. తాత, ఓ విదురా, భవాదృశాహ నీలాంటి వాళ్ళు అయ్యి ఉంటే, ఆ దశలో గనక నీలాంటి వాడు విజ్ఞుడు ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు. ఎందుకంటే నీలాంటి వాళ్ళు భవాదృశాహ ముకుంద పదారవిందయోః రజోజుషః, ఆ ముకుందుడి యొక్క పాదార విందాల దగ్గర ఉండేటువంటి పుప్పొడిని కావాలి అని కోరుకుంటూ ఉంటారు. రజోజుషః నీలాంటి వాళ్ళు జనాహ, నీలాంటి జనులు భక్తులు, నిజమైన భక్తులు వాంఛంతి తద్దాస్యం,
ఆ పరమాత్మ యొక్క దాస్యాన్ని మాత్రమే కోరుకుంటూ ఉంటారు. నేను ఎలాగైనా సరే నీతో కలిసి ఉండాలి, నీకు దాసుడిగా నీ దగ్గరే ఉండాలి అనే కోరుకుంటారు. ఋతే అర్థం పొరపాటును కూడా తన యొక్క ప్రయోజనాన్ని దేన్ని కోరుకోరు. నాకు అది కావాలి ఇది కావాలి అని కోరుకోరు. ఋతేర్థమాత్మనః. ఎందుకంటే వాళ్ళు ఎదృచ్ఛయా లబ్ధమన సమృద్ధయ. ఎదృచ్ఛయ తనంతట తాను ఏదైనా ఒకటి వస్తే దాంతోనే సంతోషపడిపోతారు. లబ్ధ మనస్సమృద్ధయ. మనస్సుకు సమృద్ధి అనేది కొత్తగా ఏదో రావాలి దాని ద్వారా కలగాలి అని అనుకోరు. దేని వలన కావాలంటే దాని వలన వాళ్ళు ఆనందపడిపోతారు. వాళ్ళని అవమానం చేసినా ఎవరైనా సరే, పోన్లే నన్ను అవమానం చేసి వాడు సంతోషపడుతున్నాడు, ఈ రకంగానైనా సరే వాడి సంతోషానికి నేను కారణంగా ఉన్నాను అని సంతోషపడిపోతారు. ఎవరైనా గౌరవించినా సరే వాడు ఎంత మంచివాడు, అందరినీ గౌరవిస్తున్నాడు అని సంతోషపడిపోతారు. ఇలా ప్రతిదాని మీద సంతోషం అనేది వాళ్ళకి తెలుసు, కానీ దేన్నో కోరుకోవటం అనేది నీలాంటి వాళ్ళకి తెలియదు. పాపం ధ్రువుడు ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు కాబట్టి ఇలా ఇబ్బంది పడుతున్నాడు అని మైత్రేయ ఉవాచ. నవై ముకుందస్య పదారవిందయో రజోజుషస్తాత భవాదృశా జనాః వాంఛంతి తద్దాస్య మృతేర్థమాత్మనః యదృచ్ఛయా లబ్ధమనస్సమృద్ధయః అని. ధ్రువుడు వాపోతున్నాడు, బాధపడుతున్నాడు, కానీ నడవటమైతే నడుస్తున్నాడు కదా. నడుస్తూ ఉండగానే ఇలా బాధపడుతూ ఉండగానే ఈ లోపల నగరం రానే వచ్చేసింది. నగరం వచ్చేసరికి నగరంలో ఎవరో వార్తాహరులు ఎవరో ధ్రువుడు వస్తున్నాడు అనే సంగతి చూశారు. అప్పటికి ధ్రువుడు బయలుదేరి 6 నెలలు మాత్రమే అయింది కాబట్టి 6 నెలల్లో ఏమీ ముఖ కవళికలు అవన్నీ ఏం మారిపోవడంతో ఆ వార్తాహరులు పరిగెత్తుకు వెళ్ళి రాజుగారికి వార్త చెప్పారు, మీ అబ్బాయి గారు తిరిగి వచ్చేస్తున్నారండి అని. ఆకర్ణ్యాజమాయాంతం సంపరేత్య యథాగతం రాజా నశ్రద్ధే భద్రం అభద్రస్య కుతో మమ అని రాజుగారు ఆ వార్తను విశ్వసించలేదు అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. ఆకరణ్య వార్తాహరుడు వచ్చి ఆత్మజం ఆయాంతం, మీ అబ్బాయి గారు వస్తున్నారండి, నేను చూశాను, దూరం నుంచి చూశాను అని చెప్పినా సరే రాజా నశ్రద్ధతే, రాజుగారు ఉత్తానపాదుడు దాన్ని లెక్క చేయలేదు. ఎంతగా లెక్క చేయలేదు అంటే సంపరేత్య యథాగతం, పోయినవాడు తిరిగొచ్చాడు అంటే పోయినవాడు కోసం బాధపడుతున్న వాళ్ళు ఎలాగైతే నమ్మరో, ఎలాగైతే దాన్ని విశ్వసించరో అలా విశ్వసించలేదు. సంపరేత్య యథాగతం తథా రాజా నశ్రద్ధతే. ఎందుకని విశ్వసించలేదు అంటే అభద్రస్య మమ కుతో భద్రం అని అనుకున్నాడు. నేను పూర్తిగా అమంగళ స్వరూపుడినైపోయాను, నా చేతులారా నేనే నా పిల్లవాడిని అడవులకు పంపించేశాను, ఇలాంటి పాపాత్ముడికి మళ్ళీ పిల్లవాడు తిరిగి రావటం అనేటువంటి మంగళం ఎక్కడి నుంచి కలుగుతుంది అని బాధపడుతున్నాడు. బాధపడటంతో వార్తాహరుడి మాట నమ్మలేదు. ఆకర్ణ్యాత్మజమాయాంతం సంపరేత్య యథాగతం రాజా నశ్రద్ధే భద్రం అభద్రస్య కుతో మమ అని. వార్తాహరుడి మాట నమ్మలేదు, కానీ ఈ లోపల పిల్లవాడు తిరిగి వచ్చాడు అంటే అచిరాత్తవసుత ఏష్యతి అనే నారద మహర్షి గారి మాట మాత్రం అదే సందర్భంలో గుర్తొచ్చింది. ఈ వార్తాహరుడి కంటే నారద మహర్షి గారి మాటే ఎక్కువ విలువైంది, అదే నమ్మదగింది అని అనుకుని శ్రద్ధాయవాక్యం దేవర్షే హర్షవేగేన ధర్షిత వార్తాహర్తురతిప్రీత హారం ప్రాదాన్ మహాధనం అని. శ్రద్ధాయవాక్యం దేవర్షే, ఆ దేవర్షి నారద మహర్షి గారు చెప్పినటువంటి వాక్యం, మీ అబ్బాయి తిరిగి వస్తాడు, నీ కీర్తిని బాగా విస్తరింపజేస్తాడు అనేటువంటి వాక్యం ఉంది కదా, దాన్ని విశ్వసించాడు. ఆ వాక్యం గుర్తొచ్చేసరికి దాన్ని విశ్వసించేసరికి ఆ వాక్యము ఇప్పుడు వార్తాహరుడు తెచ్చినటువంటి వాక్యము రెండూ కలిసిపోయినాయి. కలిసేసరికి హర్షవేగేన ధర్షిత, చాలా సంతోషపడ్డాడు. ఎంత అంటే లోపల నుంచి హర్షం, సంతోషం అనేది వేగంగా తోసింది. ఆ తోపులాటకి ఒక్కసారి ఊగిపోయాడు. హర్షవేగేన ధర్షిత, ఊగిపోయి ఆ వార్త తెచ్చినటువంటి వార్తాహరుడి మీద చాలా ప్రీతిని ప్రదర్శించి వార్తాహర్తు అతిప్రీత, వచ్చిన వార్తాహరుడు మంచి వార్త తెచ్చాడు కదా, తెచ్చినవాడి మీద ప్రేమను ప్రదర్శించి
ప్రేమను అలాంటి వాళ్ళ దగ్గర మామూలుగా మాటలతో ప్రదర్శిస్తే మర్యాద కాదు అని హారం ప్రాదాన్ మహాధనం, తన మెళ్ళో ఉండే హారాల్లో కల్లా చాలా విలువైన హారం ఒకదాన్ని తీసి దాన్ని వార్తాహరుడికి బహుమతిగా ఇచ్చాడు. ఏదో పాతకాలపు సినిమాల్లోనూ సీరియల్స్లోనూ చేసినట్లుగా మెళ్ళో ఉండే హారాన్ని తీసి ఇచ్చేశాడు. శ్రద్ధాయ వాక్యం దేవర్షే హర్షవేగేన ధర్షిత వార్తాహర్తురతిప్రీత హారం ప్రాదాన్ మహాధనం. అక్కడి నుంచి ఎక్కువ ఆలస్యం చేయలేదు. సదశ్వం రథమారుహ్య కార్తస్వర పరిష్కృతం బ్రాహ్మణై కులవృద్ధైశ్చ పర్యస్తోమాత్యబంధుభి అనే తీరులో బయలుదేరాడు. వెంటనే రథాన్ని సిద్ధం చేయమని ఒక ఆజ్ఞ జారీ చేశాడు. రథం ఎప్పుడూ రెడీగానే ఉంటుంది పోర్టికోలో, అందుకని వెంటనే దాన్ని ఎక్కాడు. ఆ రథానికి ఆల్రెడీ మంచి గుర్రాలను పూంచి ఉన్నారు. సదశ్వం రథం ఆరుహ్య, ఆ రథం అనేది మామూలు రథం కూడా కాదు, కార్తస్వర పరిష్కృతం, రథం మొత్తం బంగారంతో తాపడం చేసి పెట్టారు. అలా బంగారంతో తాపడం చేసినటువంటి గోల్డ్ ప్లేటెడ్ చారియట్ అది. దాన్ని ఎక్కాడు. ఎక్కేటప్పుడు అందరూ కలిసి రండి అని ఇంకొక ఆజ్ఞ జారీ చేశాడు. దాంతో ఆయన చుట్టూ ఉండేటువంటి బ్రాహ్మణులు, అలాగే కులవృద్ధులు వాళ్ళు, అలాగే అమాత్యులు, ఏదో ఆయనతో మంతనాల కోసం వచ్చినటువంటి మంత్రులు, వాళ్ళ ఇంట్లోనే ఉండేటువంటి బంధువులు, వీళ్ళందరూ కూడా బయలుదేరారు కలిసి. వాళ్ళందరితో కలిసి పర్యస్తః ఈయన బయలుదేరాడు. సదశ్వం రథమారుహ్య కార్తస్వర పరిష్కృతం బ్రాహ్మణై కులవృద్ధైశ్చ పర్యస్తోమాత్యబంధుభి. ఇంతమంది బయలుదేరారంటే మరి హడావిడి మామూలుగా ఉండదు కదా. శంఖ దుందుభినాదేన బ్రహ్మఘోషేణ వేణుభి నిశ్చక్రామ పురాత్తూర్ణం ఆత్మజా భీక్షణోత్సుక అని వీళ్ళందరూ కలిసేసరికి మిగతా పరిచారకులు వాళ్ళు కూడారు. వాళ్ళు కొంతమంది శంఖాలు పట్టుకొచ్చారు. ఆ శంఖాలని వాళ్ళు పూరించారు. దుందుభులు భేరుల్లాంటివి కొంతమంది తీసుకొచ్చారు. వాళ్ళు వాటి శబ్దాన్ని చేశారు. అలాగే కూడా వచ్చిన బ్రాహ్మలు ఊరికే కూర్చోలేరు, లేదా నోరాడించకుండా ఉండలేరు కాబట్టి వాళ్ళు వేదవాక్యాలను పలకటం మొదలుపెట్టారు బ్రహ్మఘోషేణ. వేణుభి, ఈ లోపల ఫ్లూట్స్ వాయించే వాళ్ళు కొంతమంది చేరి అవి వాయించారు. అంతా మంగళవాద్యాలు, మంగళ శబ్దాలు, వేద శబ్దాలతో కోలాహలం తయారైపోయింది. శంఖ దుందుభి నాదేన బ్రహ్మఘోషేణ వేణుభి, ఈ శబ్దాలన్నీ మంగళ శబ్దాలన్నీ కలిసినాయి. ఆ మంగళ శబ్దాలతో నిశ్చక్రామ పురాత్ తూర్ణం, బయలుదేరాడు. తూర్ణం వేగంగా బయలుదేరాడు. పురాత్ నగరం కంటే బయటికి కూడా వచ్చేశాడు. మనసులో ఒకే ఒక కోరిక, ఆత్మజా భీక్షణోత్సుక, తన కుమారుణ్ణి ధ్రువుణ్ణి చూడాలి. చూడటం పూర్తిగా చూడాలి. అభీక్షణం, మొత్తం ఎదురుగా చూడాలి. అలాగే మొత్తం చూడాలి. అతను తపస్సు చేసి తిరిగి వస్తే ఎలా ఉన్నాడు అనే చూడాలి అనేటువంటి ఉత్సుకతతో మనసు నిండిపోయింది. అలాంటి ఆత్మజా భీక్షణోత్సుక అయినటువంటి ఉత్తానపాదుడు బయలుదేరాడు. మరి ఈయనొక్కడే బయలుదేరితే తల్లి ఏం కావాలి, పినతల్లి ఏం కావాలి అంటే వాళ్ళిద్దరూ కూడా బయలుదేరారు. సునీతి సురుచిశ్చాస్య మహిష్యౌ రుక్మభూషితే ఆరుహ్య శిబికాం సార్ధం ఉత్తమేన అభిజగ్మతు అని సునీతి పెద్ద భార్య, సురుచి చిన్న భార్య, ఇద్దరూ కూడా మహిష్యౌ, ఆయనకి ఇద్దరూ పట్టపురాణులే. ఇద్దరిలో ఒక ఆవిడ పట్టపురాణి, ఒక ఆవిడ పట్టపురాణి కాకపోవటం అని లేదు. సునీతి సురుచిశ్చాస్య మహిష్యౌ, వీళ్ళిద్దరూ కూడా ఒకే పల్లకి ఎక్కారు. ఆ పల్లకి ఎలా ఉంది? రుక్మభూషితే, బంగారంతో తాపడం చేసినటువంటి పల్లకిగా ఉంది. ఆ రుక్మభూషితే, వాళ్ళు బంగారాన్ని బాగా అలంకరించుకున్నారు. ఎప్పుడు మేకప్లోనే ఉంటారు వాళ్ళు, కాబట్టి బంగారం బాగా దిగేసుకుని వాళ్ళు ఆరుహ్య శిబికాం సార్ధం ఉత్తమైన అభిజగ్మతు, ఒకే పల్లకి ఎక్కి బయలుదేరారు. నిన్నటిదాకా కాస్త తేడాగా ఉండేవాళ్ళు కదా. ధ్రువుడు ఇంటి నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి కలిసిపోయారు వాళ్ళు. పాపం చిన్న భార్యే సవితితో తొందరగా స్నేహాన్ని పెంచుకుంది కాబట్టి కలిసిపోయి ఇద్దరు ఒకే పల్లకి ఎక్కారు. పల్లకి ఎక్కేటప్పుడు పాపం సునీతి మరీ మంచిది కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఉత్తముణ్ణి కూర్చోపెట్టుకుంది. ఆరుహ్య శిబికాం సార్ధం ఉత్తమేన అభిజగ్మతు, ఉత్తముడు ఇంకో
రాని పిల్లవాడు అతన్ని మధ్యలో కూర్చోబెట్టుకుని సునీతి సురుచి అనేటువంటి ఉత్తానపాదుడి ఇద్దరి భార్యలు కూడా పల్లకి ఎక్కి బయలుదేరారు. పల్లకి ఎక్కి బయలుదేరారు అని చెప్పుకోవటంలో ఆశ్చర్యమే ఉంది. వాళ్ళు బయలుదేరారు అంటే పోయేది కదా. అంటే ఒక చిన్న విషయం ఉంది. ఒకటి, రాయల్ ఫ్యామిలీల్లో ఏ ఇద్దరు ఒక వాహనం ఎక్కకూడదు అని రూల్ పాటిస్తారు. అదొక రూల్ వాళ్ళు పాటిస్తూ ఉంటారు రకరకాల కారణాల వల్ల. ఆ రూల్ని ఈరోజు బ్రేక్ చేశారు. ఇద్దరు కలిసి ఒకే వాహనం ఎక్కారు. ఇది కాక వీళ్ళిద్దరూ సవుతులు నిన్నటిదాకా పడకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఒకళ్ళనొకళ్ళని అవమానం చేసుకున్నారు. అందులో చిన్న ఆవిడ పెద్ద ఆవిడని బాగా అవమానం చేసింది అని అనుకున్నాం కదా. ఇప్పుడు అది లేదు, ఇద్దరు స్నేహంగా ఉన్నారు, బాగా దగ్గరైపోయారు అని కూడా చెప్పటానికి ఇద్దరూ కలిసి ఒకే పల్లకి ఎక్కి బయలుదేరారు అని ప్రత్యేకించి చెప్తున్నారు. అందులోనూ సునీతికి ఉత్తముడి మీద కొంచెం కూడా తేడా అభిప్రాయం లేదు అని చెప్పటానికి అతన్ని మధ్యలో పెట్టుకున్నారు అని కూడా ప్రత్యేకించి చెప్పుకుంటున్నారు. అందరూ కలిసి బయలుదేరారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, బ్రాహ్మలు, పండితులు అందరూ కలిసి బయలుదేరారు. బయలుదేరి కొంత దూరం వెళ్ళారో లేదో, తన్ దృష్ట్వోపవనాభ్యాసే ఆయాంతం తరసారథాత్ అవరుహ్య నృపస్తూర్ణం ఆసాద్య ప్రేమ విహ్వల అనే తీరులో ఉపవనం నగరం దాటి వనానికి దగ్గరగా చేరుతూ ఉండగానే, ఉపవనం ఆ నగరం బయట ఉండేటువంటి వనానికి చేరకుండా ఉండగానే, ఆయాంతం తం దృష్ట్వా, ధ్రువుడు రావటం అనేదాన్ని తండ్రి గారు ఉత్తానపాదుడు చూశాడు. తం దృష్ట్వా ఉపవనాభ్యాసే, ఉపవనానికి దగ్గరగా ఆయాంతం పిల్లవాడు రావటం చూసి, తరస చాలా వేగంగా రథాత్ అవరుహ్య, రథం నుండి కిందకి దిగి, నృప రాజుగారైనటువంటి ఉత్తానపాదుడు తూర్ణం చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి, ప్రేమ విహ్వల, ప్రేమతో తనను తాను మరిచిపోయి ఆసాద్య పిల్లవాడి దగ్గరికి చేరాడు. ఇదే పిల్లవాడు తన ఒడిలో కూర్చోవడానికి వస్తే సవితి తల్లి తోసేస్తే కాదు కూడదు అనుకుంటా కిమ్మనకుండా కూర్చున్నవాడినా, ఈరోజు పిల్లవాడు వస్తున్నాడు అని తెలియంగానే తాను రాజయ్యి ఉండి కూడా రాజులకు ఉండేటువంటి కొన్ని ప్రోటోకాల్స్ని వాటిని లెక్క చేయకుండా, తనకంటే తక్కువ స్థాయి వాళ్ళు వస్తున్నప్పుడు తాను వాహనం దిగకూడదు అనేటువంటి రూల్స్ని పట్టించుకోకుండా దిగి, రథం దిగి ముందు తాను వెళ్ళకూడదు, వాళ్ళని రానివ్వాలి అనేటువంటి రూల్ని కూడా బ్రేక్ చేసేసి కొడుకు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ సమయంలో నేను రాజుని అని కానీ, నేను ఇలా ఉండాలి, కొంచెం గంభీరంగా ఉండాలి, స్టైల్ కొట్టాలి అని కానీ ఏమీ ఆయన గుర్తులాలేదు. ఉన్నదల్లా ఒకే ఒకటి, పిల్లవాడి మీద ఉండేటువంటి ప్రేమ. ఆ ప్రేమతో ఈరోజు వెళ్ళాడు. ఇదే పని ఆ రోజు చేసి ఉంటే, ఒడిలోకి రానిచ్చి ఉంటే ఇంత హడావిడి అయ్యి ఉండేది కాదు, కానీ జరిగింది. తన్ దృష్ట్వోపవనాభ్యాసే ఆయాంతం తరసారథాత్ అవరుహ్య నృపస్తూర్ణం ఆసాద్య ప్రేమ విహ్వల పరిరేభేంగజం దోర్భ్యాం దీర్ఘోత్కంఠమనాశ్వసన్ విశ్వక్సేనాంఘ్రి సంస్పర్శ హతాశేషాఘబంధనం. ఆ పరిగెత్తుకెళ్ళిన వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి పిల్లవాడి దగ్గరికి వెళ్ళి, పరిరేభే అంగజం దోర్భ్యాం, తన రెండు బాహువుల్లోనూ పిల్లవాడిని గట్టిగా పట్టేసుకున్నాడు, పిల్లవాడిని ముందు కావలించుకున్నాడు. పరిరేభే అంగజం దోర్భ్యాం. ఆ కావలించుకునేటప్పుడు దీర్ఘోత్కంఠమనాహ శ్వసన్, మనసులో ఎక్కడ లేని ఆనందంతో వచ్చేటువంటి ఒక రకమైన బీపీ లాంటి పరిస్థితి. దీర్ఘ ఉత్కంఠమనాహ, దీర్ఘం శ్వసన్, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు దీర్ఘంగా అయిపోయినాయి, ఆనందంతో ఉబ్బితబ్బిపోతున్నాడు. ఆ పరిస్థితుల్లో దీర్ఘ నిశ్వాసాలు దీర్ఘోశ్వాసాలు చేస్తూ మనసులో ఉత్కంఠతతో పిల్లవాడిని గట్టిగా కౌగలించుకున్నాడు. ఇదే పిల్లవాడిని ఇంతకుముందు కూడా కౌగలించుకుని ఉండవచ్చు, ఉంటే ఇంత పరిస్థితికి వచ్చేది కాదు. ఇతని తపస్సుకు వెళ్ళటమో 6 నెలలు తండ్రి బాధపడటమో ఉండేది కాదు. ఇప్పుడేదో జరిగింది, జరగటంలో ఒక మంచి కూడా జరిగింది. ఏం మంచి జరిగింది అంటే, ఈ ఉత్తానపాదుడు తన పిల్లవాడిని ఇప్పుడు ముట్టుకోవటం అనేది విశ్వక్సేనాంఘ్రి సంస్పర్శ హతాశేషాఘబంధనం అనే స్థితిలో ముట్టుకోగలుగుతున్నాడు. విశ్వక్సేనుడు ఆ శ్రీమన్మహావిష్ణువు, విశ్వకు మొత్తం అన్ని వైపులా తన భక్త సేనలు కలిగినటువంటి మహానుభావుడు ఆయన. ఆ విశ్వక్సేనుడు తన చేత్తో ఈ పిల్లవాడిని ముట్టుకున్నాడు.
కోర్స్ చేత్తో కాదు, చేతిలో ఉండేటువంటి శంఖంతో ముట్టుకున్నాడు. అదైనా చాలా గొప్పదే. ఆ అంఘ్రి సంస్పర్శం, విశ్వక్సేనుడి యొక్క చేయి తగలటం అనేది, ఆయన చేతిలో ఉండేటువంటి శంఖం తగలటం అనేది చిన్నపాటి పుణ్యం కాదు, చాలా పెద్ద పుణ్యం. దానివల్ల ఆ సంస్పర్శ వలన హతాశేషాఘ బంధనం, ఈ పిల్లవాడిలో ఉండేటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయి ఉన్నాయి. ఈ పిల్లవాడిలో ఏమైనా అజ్ఞాన బంధాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా దూరం అయిపోయినాయి. అలాంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి పిల్లవాడిని ముట్టుకోగలిగాడు, పిల్లవాడిని కావలించుకోగలిగాడు. ఇంతకుముందు కావలించుకుని ఉంటే పిల్లవాడిని కావలించుకున్నట్టు అయ్యేది. ఇప్పుడు కావలించుకున్నాడు కాబట్టి విశ్వక్సేనాంఘ్రి సంస్పర్శ హతాశేషాఘ బంధనం అనే తీరులో జరిగింది. అందులోనూ ఈ పిల్లవాడు చాలా భక్తిగా ఆ విశ్వక్సేనుడి యొక్క పాదాలను గట్టిగా పట్టుకున్నాడు. విశ్వక్సేనుడి పాదాలు, ఆ శ్రీమన్ మహావిష్ణువు పాదాలను పట్టుకోవటం అనేది ఇంకోటి వల్ల అయ్యే పనే కాదు. అలాంటి అంఘ్రి సంస్పర్శ హతాశేషాఘ బంధనం, ఆయన పాదాలను పట్టుకోవటం ద్వారా వచ్చినటువంటి పాపాలు పోవటం, బంధనాలు తొలగిపోవటం అనేటువంటి ఫలితంతో ఉండే పిల్లవాడిని పట్టుకున్నాడు. పరిరేభేంగజం దౌర్భ్యాం దీర్ఘోత్కంఠమనాశ్వసన్ విశ్వక్సేనాంఘ్రి సంస్పర్శ హతాశేషాఘ బంధనం. దాంతో అథాజిఘ్రన్ ముహుర్మూర్ధ్ని శీతైర్నయనవారిభి స్నాపయామాస తనయం జాతోద్దామ మనోరథ అనే తీరులో ఆయన ముందు మొదలు కావలించుకున్న తర్వాత ఆజిఘ్రత్ ముహు మూర్ధిని, అతని శిరస్సు మీద ముక్కు పెట్టి ఆ శిరస్సును వాసన చూశాడు. పిల్లలకి, తమకంటే చిన్నవాళ్ళకి ఎవరికైనా సరే తల మీద ముక్కు పెట్టి ఆ తల మీద ఉండేటువంటి వాసన గనక చూసినట్లయితే వాళ్ళకి ఆయుష్ పెరుగుతుంది అని ధర్మశాస్త్రం. ముద్దు పెట్టుకోవటం అనేది ధర్మశాస్త్ర సమ్మతం కాదు వాస్తవానికి. దాని స్థానంలో ఈ పని చేయమని ధర్మశాస్త్రం చెబుతుంది. తల మీద ముక్కు పెట్టి ఆ ముక్కుతో తల మీద వాసన చూడాలి, వాసన చూస్తే ఆ పిల్లలకి ఆయుష్ పెరుగుతుంది అని. దానికి తగ్గట్టుగా ఆయన ఆజిఘ్రత్ ముహు మూర్ధిని ఒకసారి కాకుండా చాలాసార్లు చేశాడు. ఆయుష్ బాగా పెరగాలి అని. ఆయన తల మీద ముక్కు పెట్టాడో లేదో కళ్ళలోంచి నీళ్లు కారిపోయినాయి. శీతైర్ నయనవారిభి స్నాపయామాస తనయం. ఈయన మాటికి ముక్కుతో ఆ వాసన పీలుస్తూనే ఉన్నాడు. వాసన పీలుస్తూ ఉండగా నీళ్లు కారిపోతూ ఉన్నాయి. ఆ కారిన నీళ్లు పిల్లవాడి తలకాయని తడిపేసినాయి. ఎంత తడిపేసినాయి అంటే, ఈయనేమన్నా పిల్లవాడు స్నానం చేసి ఎన్ని రోజులైందో ఏం పాడో అని తన కన్నీళ్లతో పిల్లవాడికి స్నానం చేయిస్తున్నాడేమో అన్నట్లుగా ఉంది. శీతైర్నయనవారిభి స్నాపయామాస తనయం. శీతైర్నయనవారిభి, కన్నీళ్లు చల్లగా ఉంటాయా గోరువెచ్చగా ఉంటాయా అంటే జాతోద్దామ మనోరథ, ఇతనికి కోరిక తీరింది, ఉత్తానపాదుడికి కోరిక తీరింది. అందులోనూ ఉద్దామ మనోరథ, 6 నెలలుగా ఒకే దిగులతో ఉన్నాడు. పిల్లవాడు ఏమైపోయాడు అనే దిగులతోనే ఉన్నాడు. అలాంటిది పిల్లవాడు వచ్చేసరికి 6 నెలలుగా తీరనటువంటి కోరిక తీరింది. ఇలా కోరిక తీరిన సందర్భంలో వచ్చిన ఆనంద బాష్పాలు కాబట్టి అవి చల్లగానే ఉంటాయి. కాబట్టి చన్నీటితో స్నానం చేయించాడు. అథాజిఘ్రత్ ముహుర్మూర్ధని శీతైర్నయనవారిభి స్నాపయామాస తనయం జాతోద్దామ మనోరథ అని తండ్రి వెర్షన్ ఇది. ఈ లోపల పిల్లవాడు తండ్రి ఇలా కావలించుకున్నాడు, ఆశీర్వదించాడు, ఇవన్నీ చేశాడు కాబట్టి అభివంద్య పితుఃపాదౌ ఆశీర్భిశ్చాభిమంత్రిత ననామ మాతరౌ శీర్ష్ణ సత్కృత సజ్జనాగ్రణీ అనే తీరులో ముందు తండ్రి గారికి నమస్కరించుకున్నాడు. అభివంద్య పితుఃపాదౌ, నమస్కారం ఎలా చేశాడు అంటే 2 కాళ్ళు పట్టుకుని చక్కగా దండం పెట్టుకున్నాడు తండ్రి గారికి. అభివంద్య పితుఃపాదౌ, ఎప్పుడైతే పిల్లవాడు కాళ్ళు పట్టుకుని దండం పెట్టాడో అప్పుడు వెంటనే తండ్రి గారు ఆశీర్భిశ్చాభిమంత్రిత, ఆశీర్వచన వాక్యాలను పలికాడు. దీర్ఘాయుష్యమస్తు అన్నాడో లేదా సురాజ్య ప్రాప్తిరస్తు అన్నాడో ఏదో అన్నాడు. ఆశీర్భిశ్చ అభిమంత్రిత, ఆయన్ని నెత్తి మీద చేయి పెట్టి మరీ ఆశీర్వదించాడు తండ్రి గారు. అలాగే తండ్రి కొడుకులు ఇద్దరూ 1-2 మాటలేవో మాట్లాడుకున్నారు, రహస్యంగా మాట్లాడుకోవాల్సిన మాటలేవో. అభిమంత్రిత
అభివంద్య పితుఃపాదౌ ఆశీర్భిశ్చ అభిమంత్రిత. తండ్రి గారికి దండం పెట్టిన తర్వాత ధర్మశాస్త్ర నియమం ప్రకారం తండ్రికి దండం పెట్టి తల్లికి దండం పెట్టాలి అనేటువంటి నియమంతో ననామ మాతరౌ శీర్ష్ణ, తల్లులిద్దరి దగ్గరికి వెళ్ళాడు. సునీతి సురుచి అనే ఇద్దరి తల్లుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఇద్దరికి తల వంచి చక్కగా దండం పెట్టాడు. ననామ మాతరౌ శీర్ష్ణ. మరి తల్లులిద్దరికీ దండం ఎలా పెట్టగలిగాడు? ఒక తల్లికే కదా దండం పెట్టాలి, తన తల్లికే దండం పెట్టాలి. సవితి తల్లి మీద కాస్తో కూస్తో కోపం ఉండాలి కదా ఇతనికి. అంటే లేదు, సత్కృత సజ్జనాగ్రణీ, ఇతను మంచి వాళ్ళలో కల్లా చాలా శ్రేష్ఠుడు, మంచి పిల్లవాడు. తనను ఆడుకోనివ్వలేదని తోశారని కోప్పడ్డాడే కానీ తల్లి మీద ఉంచవలసినటువంటి, అందులోనూ సవితి తల్లి మీద ఉంచవలసిన గౌరవంలో ఏమాత్రం లోటు చేసేటువంటి తత్వం కాదు. ఆవిడికి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం తప్పనిసరిగా ఇస్తాడు. అందులోనూ ఇప్పుడు శ్రీహరి దర్శనం పొందిన తర్వాత మనస్సంతా ప్రసన్నంగా మారింది కాబట్టి ఈ రాగద్వేషాలకు ఎంతో కొంత దూరంగా ఉన్నాడు ఇతను. అందువల్ల తన పినతల్లి మీద ఏమాత్రం తేడా చూపించలేదు. ఆవిడికి కూడా చక్కగానే దండం పెట్టాడు. తల్లికి ఎలా వినయంగా గౌరవంగా నమస్కారం చేశాడో అలాగే పినతల్లికి కూడా చేసుకున్నాడు. ననామ మాతరౌ శీర్ష్ణ సజ్జనాగ్రణీ. తల్లిద్దరూ కూడా ఇతన్ని ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాదాలతో సత్కారాలను పొందాడు. సత్కృత. ఇలా తల్లి తండ్రి లేదా తల్లులు తండ్రి ఇద్దరూ కూడా ఇతన్ని నమస్కారం చేసినందుకు ఆశీర్వదించారు. ఆశీర్వచనాలని పిల్లవాడు పొందాడు. అభివంద్య పితుఃపాదౌ ఆశీర్భిశ్చాభిమంత్రిత ననామ మాతరౌ శీర్ష్ణ సత్కృత సజ్జనాగ్రణీ అని వీళ్ళిద్దరూ ఆశీర్వదించారు అని మహర్షి గారు చెప్తున్నారు. ఈ ఆశీర్వదించటంలో ఒక చిన్న విశేషం ఉంది, దాన్ని చెప్పుకోవాల్సిందే అని పై శ్లోకాన్ని లేవనెత్తుతున్నారు. సురుచిస్తం సముత్థాప్య పాదావనతమర్భకం పరిష్వజ్యా జీవేతి బాష్ప గద్గదయా గిరా అని. సురుచి పినతల్లి, ఆవిడ సురుచి తం సముత్థాప్య పాదావనతమర్భకం. ఈ పిల్లవాడు తన పాదాల మీద తల ఆంచి దండం పెడుతుంటే పాదావనతం అర్భకం సముత్థాప్య లేవనెత్తి పరిష్వజ్య గట్టిగా కావలించుకుని ఆహా ఓ మాట అంది, ఒకే ఒక మాట అంది. ఏమంది అంటే జీవా అని అంది. కలకాలం చక్కగా బతుకునాయన, ఆయుష్మాన్ భవ అని అంది. అనేటప్పుడు బాష్ప గద్గదయా గిరా, ఆవిడికి కళ్ళలోంచి నీళ్ళు వచ్చినాయి. అలాగే గొంతు ఇటు అటు కదిలిపోయింది. అలా గొంతు కదిలిపోతూ ఉంటే బాష్ప గద్గదంగా మారిపోతే గొంతు, ఆ గద్గదమైనటువంటి వాక్యంతో గిరా మాటతో జీవా అని మాత్రం అంది. ఎందుకంది అంటే ఇంతకుముందు ఇతను అడవికి వెళ్ళకముందు, తపస్సుకు వెళ్ళకముందు నీకు పుణ్యం లేదు, నీకు అదృష్టం లేదు, నీకు అదృష్టం ఉంటే నా కడుపున పుట్టి ఉండేవాడివి, ఇప్పటికైనా సరే తపస్సు చేసుకో, నా కడుపున పుట్టుదు కానివి అని అంది కదా. అందులో చిన్నపాటి అమంగళ వాక్యం ఉంది కదా. ఆ అమంగళ వాక్యం పలకటం తప్పు, అలా పలికి ఉండకూడదు, ఆ అమంగళాన్ని సరిచేయాలి అని అనుకుని మళ్ళీ ఆ అమంగళాన్ని మధ్యలో వచ్చేటువంటి అర్థాన్ని మార్చటానికి ఇప్పుడు జీవా అని పిలిచింది. సురుచిస్సం సముత్థాప్య పాదావనతమర్భకం పరిష్వజ్యా జీవేతి బాష్ప గద్గదయా గిరా అని సురుచి మంచిగా మారిపోయింది. మంచిగా మారిపోయింది అంటే ఎందుకు మారిపోయింది? ఈవిడ సవితి అంటే సవితిగానే ఉండాలి, సవితి అంటే ఎప్పటికీ సవితిగానే ఉండాలి. ఎందుకు ఉన్నట్టుండి మారిపోయింది అంటే దానికి మహర్షి గారు కారణం చెప్తున్నారు. యస్య ప్రసన్నో భగవాన్ గుణైర్మైత్ర్యాదిభిర్హరి తస్మై నమంతి భూతాని నిమ్నమాప ఇవ స్వయం అని. ఈ పిల్లవాడు ధ్రువుడు యోగాభ్యాసం ద్వారా శ్రీహరిని ప్రసన్నం చేసుకున్నాడు. యోగాభ్యాసంలో మహర్షి గారు ముందే చెప్పారు మైత్రి కరుణ ఇవన్నీ చాలా ప్రధానం అని. ఆ మైత్రి అనే దాన్ని చక్కగా సాధన చేశాడు. మైత్రిని సాధన చేశాడు కాబట్టి ఈ పిల్లవాడిని ఎవరు చూసినా మైత్రి ద్వారా శ్రీహరిని ప్రసన్నం చేసుకున్నాడు కాబట్టి ఈ పిల్లవాడిని ఎంతటి వాళ్ళు చూడటం తటస్థించినా సరే వాళ్ళు ఇతన్ని
మైత్రీభావంతోనే చూడటం అనేది జరగాలి అనే స్థాయిని తను పొందగలిగాడు. ఎందుకంటే యస్య ప్రసన్నో భగవాన్, ఏ వ్యక్తికైతే భగవాన్ ఆ శ్రీహరి ప్రసన్నుడవుతాడో, ఏ కారణాల ద్వారా ఏ సాధనాల ద్వారా ప్రసన్నుడవుతాడు అంటే గుణై మైత్ర్యాదిభి హరి, మైత్రీ కరుణా ముదిత ఉపేక్ష అనేటువంటి సద్గుణాలను అభ్యాసం చేయటం ద్వారా, సద్గుణాలను అభ్యాసం చేసిన వారికి ఆ శ్రీహరి ప్రసన్నుడవుతాడు కదా. ఏ వ్యక్తి పట్ల ఈ గుణాల వల్ల ప్రసన్నుడు అవుతాడో తస్మై ఆ వ్యక్తికి నమంతి భూతాన్ని, ప్రతి ప్రాణి కూడా అనుసరించి ఉంటుంది. ప్రతి ప్రాణి కూడా ఈ వ్యక్తిని తన మిత్రుడు అనే భావిస్తుంది. ప్రతి ప్రాణి కూడా ఈ వ్యక్తి మీద తన కరుణను చూపిస్తుంది, సంతోషాన్ని ప్రదర్శిస్తుంది. అంతే తప్ప ఏ ప్రాణి ఈ వ్యక్తి మీద కోపాన్ని కలిగి ఉండదు. తస్మై నమంతి భూతాన్ని. ఇది చాలా సహజంగా జరిగిపోతుంది. ఎంత సహజంగా జరుగుతుంది అంటే నిమ్నమాప ఇవ స్వయం. నీరు ఎలాగైతే పల్లానికి పారుతూ ఉంటుందో నీరు పల్లానికి పారటం అనేది ఎంత సహజంగా జరుగుతుందో అంతే సహజంగా ప్రాణులన్నీ కూడా ఈ వ్యక్తిని చూస్తే సంతోషపడటం, ఈ వ్యక్తిని మిత్రుడిగా భావించటం అనేది జరిగిపోతుంది. అందులో సురుచి అనే ఆవిడ లెక్కే లేదు. కాబట్టి ధ్రువుడిని చూసి సురుచి మళ్ళీ మంచిగా మారటం అనేది ధ్రువుడు చేసుకున్న సాధనకు ఫలితం, ధ్రువుడు చేసుకున్నటువంటి మైత్రీ సాధనకు ఫలితం. ఆ మైత్రీ సాధన ద్వారా శ్రీహరి ప్రసన్నం కావటం అనే దానికి ఫలితం అని మహర్షి గారు చెప్తున్నారు. యస్య ప్రసన్నో భగవాన్ గుణైర్మైత్ర్యాదిభిర్హరి తస్మై నమంతి భూతాని నిమ్నమాప ఇవ స్వయం అని. సురుచి తర్వాత వాళ్ళ అబ్బాయి ఉత్తముడు వంత వచ్చింది. అతను చిన్నపిల్లవాడే, 5-6 ఏళ్ల పిల్లవాడే, ఇతనికంటే చిన్నవాడు కూడాను ఇంకాను. ఉత్తమశ్చ ధ్రువశ్చ ఉభౌ అన్యోన్యం ప్రేమ విహ్వలౌ అంగసంగాదుత్పులకౌ అశ్రౌఘం ముహురూహతు అని వీళ్ళిద్దరూ కలిశారు. వీళ్ళిద్దరూ పాపం నిన్నటిదాకా ఆడుకున్న వాళ్ళే. వీళ్ళిద్దరి మధ్య వైరం లేదా అసూయ అలాంటివేమీ లేవు, చిన్నపిల్లలు కూడాను. అందువల్ల వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసేసరికి ఉత్తమశ్చ ధ్రువశ్చ, ఉత్తముడు ధ్రువుడు వీళ్ళిద్దరూ కలిసేసరికి అన్యోన్యం ప్రేమ విహ్వలవు. సరే చూసుకున్నారు, చాలా రోజుల తర్వాత చూసుకున్నారు కదా. చూసుకునేసరికి ప్రేమ పొంగుకొచ్చింది. పొంగుకొచ్చి ఒకళ్ళనొకళ్ళు కావలించుకున్నారు. చిన్నపిల్లలు బాగా ఆడుకున్న పిల్లలు కలిస్తే ఎలా ఉంటారో అలాగే కలుసుకుని కావలించుకున్నారు. కావలించుకునేసరికి అంగసంగాత్, వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు కావలించుకునేసరికి మిగతా వాళ్ళు కావలించుకున్నప్పుడు రాని ఒక విశేషమైన ఇది కూడా వచ్చింది. ఉత్పులకౌ, ఇద్దరికీ కూడా రోమాంచనం అనేది కలిగింది. ఉత్పులకౌ, ఉత్తముణ్ణి కావలించుకున్న తర్వాత ధ్రువుడికి కూడా కన్నీళ్ళు వచ్చినాయి. తండ్రిని కావలించుకున్నప్పుడు రాలేదు, సురుచిని కావలించుకున్నప్పుడు కూడా రాలేదు, కానీ ఉత్తముణ్ణి కావలించుకున్నప్పుడు మాత్రం కన్నీళ్ళు వచ్చినాయి. ఆశ్చర్యంగా ఉత్తముడికి కూడా వచ్చినాయి. అన్యోన్యం అశ్రౌఘం ముహురూహతు, కళ్ళలో నీళ్లు కుక్కుని ఇద్దరు పాపం ఎన్ని రోజులైందో కదా మన ఇద్దరం కలిసి, ఎన్ని రోజులైందో కదా మన ఇద్దరం కలిసి ఆడుకుని అన్నట్లుగా ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. ఉత్తమశ్చ ధ్రువశ్చోభౌ అన్యోన్యం ప్రేమ విహ్వలౌ అంగసంగాదుత్పులకౌ అశ్రోఘం ముహురూహతు అని ఉత్తముడు ధ్రువుడు కలిసినటువంటి ఇది కూడా చెప్తున్నారు. తర్వాతి వంతు సునీతిరస్య జనని ప్రాణేభ్యోపి ప్రియం సుతం ఉపగుహ్య జహావాధిం తదంగ స్పర్శ నిర్వృత అని తల్లి వంతు. సునీతి అస్య జనని, ధ్రువుడి తల్లి, ధ్రువుడికి జన్మనిచ్చినటువంటి తల్లి సునీతి. ఈవిడికి ప్రాణేభ్యోపి ప్రియస్సుత, పిల్లవాడు ప్రాణాల కంటే కూడా ఎక్కువ ఇష్టం. పిల్లవాడే ఇంతవరకు ఈవిడికున్న ఒకే ఒక గతి. పిల్లవాడి మీద ప్రేమనే పెంచుకుని ప్రేమను పెట్టుకుని ఆవిడ కాలక్షేపం చేస్తూ వచ్చింది ఎన్నో కష్టాల మధ్య. అలాంటి ప్రాణేభ్యోపి ప్రియం సుతం, ప్రాణాల కంటే కూడా ఎక్కువ ఇష్టమైనటువంటి పిల్లవాడిని చూసింది. చూసిన తర్వాత ఉపగుహ్య, అతన్ని గట్టిగా కావలించుకుని తదంగ స్పర్శ నిర్వృత, ఆ పిల్లవాడు తనను స్పృశించిన తర్వాత, పిల్లవాడి శరీరాన్ని తాను స్పృశించిన తర్వాత ఒక్కసారి చల్లబడింది. అప్పుడు జహౌ ఆధిం,
ఇంతకాలం పడ్డ మనోవేదనను విడిచిపెట్టుకోగలిగింది. ఎప్పుడు మనోవేదన ప్రారంభమైంది అంటే ధ్రువుడు వచ్చి ఏడుస్తున్నప్పుడు, ఎందుకు ఏడుస్తున్నాడు అని అడిగితే దాసీజనం ఇలా ఇతన్ని అవమానించారు అని చెప్పినప్పుడు మొదలైనటువంటి ఆది. ఈ పిల్లవాడు చెప్పా పెట్టకుండానో అడవులకు వెళ్ళిపోయినప్పుడు మొదలైనటువంటి మానసికమైనటువంటి బాధ. ఆ బాధ నుంచి ఇప్పుడు ఉపశమనం పొందగలిగింది. ఇప్పుడు జహౌ ఆదిం. ధ్రువుడు వచ్చాడు అనే వార్త విన్నప్పుడు పోలేదు, ధ్రువుణ్ణి దూరంగా చూసినప్పుడు పోలేదు. ఆ పిల్లవాడు ముట్టుకున్న తర్వాత, అతని స్పర్శ తగిలిన తరువాత మనోవేదనని విడిచిపెట్టుకోగలిగింది. సునీతిరస్య జనని ప్రాణేభ్యోపి ప్రియం సుతం ఉపగుహ్య జహావాధిం తదంగ స్పర్శ నిర్వృత. ఆవిడికైతే పరిస్థితి ఇంకా ఎక్కువ ప్రేమమయంగా మారిపోయింది. పయస్తనాభ్యాం శుశ్రావ నేత్రజై సలిలై శివై తదాభిషిచ్యమానాభ్యాం వీరసుభో ముహు అని ఆవిడ పిల్లవాడిని కావలించుకునేసరికి నేత్రజై సలిలై శుభై, కళ్ళలోంచి ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. వాస్తవానికి కన్నీరు మంచిది కాదంటారు. నిజానికి కన్నీరు గనక కింద పడితే, కన్నీళ్లు అనేవి వస్తే గనక అది ఒక రకంగా తప్పు అని ధర్మశాస్త్రం ప్రకారం ఆచమనం చేయాలి అని కూడా అంటారు. కానీ ఈ కన్నీరు అశుభం కాదేమో అనిపిస్తోంది. సలిలై నేత్రజై శివై, ఇవి మంగళకరమైనటువంటి నీళ్లు, ఎందుకంటే సంతోషంతో వచ్చినటువంటి నీళ్ళు ఇవి. నేత్రజై సలిలై శివై. ఈవిడ ఈ కన్నీళ్లు కారుస్తోంది, ఆనంద బాష్పాలు రాలుస్తోంది. ఆ రాల్చిన ఆనంద బాష్పాలు యథాప్రకారం పిల్లవాడి మీదే పడుతున్నాయి. అభిషేచ్యమానాభ్యాం, పిల్లవాడికి అభిషేకం జరిగిపోతూ ఉన్నప్పుడు ఈ లోపల ఇంకొక హడావిడి కూడా జరిగింది. ఆవిడ యొక్క మాతృహృదయం ఉప్పొంగేసరికి పయస్తనాభ్యాం శుశ్రావ. ఆవిడ పిల్లవాడిని చూసింది కదా, పిల్లవాడి మీద ప్రేమతో ఉంది కదా, ఆవిడికి పాలు కూడా కారిపోయినాయి. ఈ పాలు కూడా పిల్లవాడిని అభిషేకం చేసేసినాయి. పయస్తనాభ్యాం శుశ్రావ నేత్రజై సలిలై శివై సహ తదా అభిషిచ్యమానాభ్యాం. వీరసుభ, వీరుణ్ణి కన్నది ఆవిడ. ఇంత మహావీరుడు, ధర్మవీరుడు ఆ ధ్రువుడు, అతన్ని కన్నందుకు తన జన్మ కూడా సార్థకమైంది అనుకుందో ఏమనుకుందో, పిల్లవాడిని చూసినటువంటి ఆనందంతో మగ్నమైపోయిందో, కన్నీళ్ళు పాలు రెండూ కారి ఆ రెండిటితోనూ పిల్లవాడిని అభిషేకం చేసింది అని వీరా అని విదురుణ్ణి సంబోధిస్తూ, నీ తల్లి కూడా ఇలాంటిదే, నీ తల్లి కూడా ఇంత ధన్యురాలే, నీ తల్లి ఎంత ధన్యురాలో ఈవిడ అంత ధన్యురాలు అని మహర్షి గారు చెప్తున్నారు. పయస్తనాభ్యాం శుశ్రావ నేత్రజై సలిలై శివై తదాభిషిచ్యమానాభ్యాం వీరసుభో ముహు అనే ఈ శ్లోకంలో. సో ఈ సీన్ మొత్తం కూడా ఆనందమయంగా ఉంది. తల్లులిద్దరూ, తండ్రి, అలాగే తోబుట్టువు అందరూ కలిశారు. అందరూ కలిసినందుకు సంతోషంగానే ఉన్నారు. అంతా కూడా సంతోషమయమైనటువంటి వాతావరణం నెలకొంది అని మహర్షి గారు ఈ వృత్తాంతంలో చెప్తున్నారు. ఆ ఫ్యామిలీ బాగానే ఉంది, ఆ ఫ్యామిలీ బాగుంది అని తెలుసుకుంటే మనకేం వస్తుంది అనేది ఒక ప్రశ్న. ఇంతకుముందు వాళ్ళందరూ ఒకళ్ళనొకళ్ళు ఏదో అనుకున్నారు, తర్వాత ఒకళ్ళు బయటికి వెళ్ళారు, మళ్ళీ లోపలికి వచ్చారు, అంతా హ్యాపీ అన్నట్టుంది. కానీ ఇది వింటే మనకేం వస్తుంది అంటే, మనకు వచ్చేందుకే మహర్షి గారు ఒక మంచి మాట అట్టి పెట్టారు. యస్య ప్రసన్నో భగవాన్ గుణైర్మైత్ర్యాదిభిర్హరి తస్మై నమంతి భూతాని నిమ్నమాప ఇవ స్వయం అనేటువంటి వాక్యం. ధ్రువుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేశారనేది కాదు, ధ్రువుడి పట్ల నిన్నటిదాకా కాస్త తేడాగా ఉన్నవాళ్ళు ఈరోజు మంచిగా ఎలా మారారు అనేది ప్రధానమైన విషయం. దానికి కారణం మైత్ర్యాది గుణ సాధన అనేది. ఆ మైత్ర్యాది గుణ సాధనతో ఎవరిని చూసినా స్నేహంగా ఉండటం, ఎవరి మీదైనా సరే మైత్రీ భావాన్ని కలిగి ఉండటం, కరుణ, సంతోషం లాంటి మంచి భావాలతో పరమాత్మను ప్రసన్నం చేసుకోవటం అనేదే దీనికి కారణం. ఈ కారణం గనక ఎవరైనా సాధించినట్లయితే తస్మై నమంతి భూతాని, వాళ్ళకి అందరూ కూడా అనుకూలంగా మారుతారు, అందరూ పాజిటివ్గానే వాళ్ళ పట్ల వ్యవహరిస్తారు అని మహర్షి గారు చెప్తున్నారు. కాబట్టి ఈరోజు ఉన్న
ఎపిసోడ్ మొత్తం మీదకి ఈ మాట చాలా ప్రధానమైన మాట. మైత్రి, ముదిత, కరుణ ఇలాంటి మంచి గుణాలతో గనక ఆయనను ప్రసన్నం చేసుకోగలిగినట్లయితే మనకు అన్ని వైపులా మంచే జరుగుతుంది. అందరూ మన పట్ల మంచిగానే ఉంటారు. మన మీద చాలామంది అసూయగా ఉన్నారని ఫీలింగ్ ఉంది, మన పట్ల ఎవరో ద్వేషంగా ఉన్నారని ఫీలింగ్ ఉంది, ఎవరో మనల్ని చూస్తే ఈర్ష్యపడుతున్నారు, మనం గొప్పగా ఉన్నాం కాబట్టి ఓర్వలేకపోతున్నారు అని రకరకాల ఫీలింగ్స్ అందరికీ ఉన్నాయి. ఎవరికి వాళ్ళకి విడివిడిగా ఉన్నాయి. కానీ ఇవన్నీ పోవాలి అంటే ముందు లోపల నుంచి ఈ మైత్ర్యాది గుణ సాధన, ఆ సాధనతో హరిని ప్రసన్నం చేసుకోవటం అనేది సాధ్యపడాలి అని మహర్షి గారు సూచన చేస్తున్నారు. ఆ సూచనని అందుకుని మైత్ర్యాది గుణాలతో అందరినీ మిత్రులుగా మార్చుకునేటువంటి ఒక అపూర్వ అవకాశాన్ని మనం పొందుతాము. మన పట్ల ఇలాంటి గుణాలతో ఉన్నా లేకపోయినా సరే ప్రసన్నం కావలసిందిగా ఆ భూత భౌతిక ప్రపంచ నిర్మాత, అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యులు చెప్పినటువంటి అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ శ్రద్ధగా మనం ఈనాడు శ్రీమద్ భాగవతంలో చతుర్థ స్కంధంలో 9వ అధ్యాయంలో 36వ శ్లోకం దగ్గర నుంచి పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే 9వ అధ్యాయే శ్లోకాః మైత్రేయ ఉవాచ న వై ముకుందస్య పదారవిందయోః రజోజుషస్తాత భవాదృశా జనాః వాంఛన్తి తద్దాస్యమృతేర్థమాత్మనో యదృచ్ఛయా లబ్ధమనః సమృద్ధయః ఆకర్ణ్యాత్మజమాయాంతం సంపరేత్య యథాగతం రాజా నశ్రద్ధతే భద్రం అభద్రస్య కుతో మమ శ్రద్ధాయ వాక్యం దేవర్షేః హర్షవేగేన దర్శితః వార్తాహర్తురతి ప్రీతో హారం ప్రాదాన్మహాధనం సదశ్వం రథమారుహ్య కార్తస్వర పరిష్కృతం బ్రాహ్మణైః కులవృద్ధైశ్చ పర్యస్తోమాత్యబంధుభిః శంఖదుందుభినాదేన బ్రహ్మఘోషేణ వేణుభిః నిశ్చక్రామపురాత్తూర్ణం ఆత్మజాభీక్షణోత్సుకః సునీతిః సురుచిశ్చాస్య మహిష్యౌ రుక్మభూషితే ఆరుహ్య శిబికాం సార్థం ఉత్తమేనాభిజగ్మతుః తం దృష్ట్వోపవనాభ్యాసే ఆయాంతం తరసా రథాత్ అవరుహ్య నృపస్తూర్ణం ఆసాద్య
ప్రేమ విహ్వలః ఆసాద్య ప్రేమ విహ్వలః పరిరేభేంగజం దోర్భ్యాం పరిరేభేంగజం దోర్భ్యాం దీర్ఘోత్కంఠమనాశ్వసన్ దీర్ఘోత్కంఠమనాశ్వసన్ విశ్వక్సేనాంఘ్రి సంస్పర్శ విశ్వక్సేనాంఘ్రి సంస్పర్శ హతాశేషాఘబంధనం హతాశేషాఘబంధనం అథా జిఘ్రన్ముహుర్మూర్ధ్ని అథా జిఘ్రన్ముహుర్మూర్ధ్ని శీతైర్నయనవారిభిః శీతైర్నయనవారిభిః స్నాపయామాస తనయం స్నాపయామాస తనయం జాతోద్దామ మనోరథః జాతోద్దామ మనోరథః అభివంద్య పితుః పాదౌ అభివంద్య పితుః పాదౌ ఆశీర్భిశ్చాభిమంత్రితః ఆశీర్భిశ్చాభిమంత్రితః ననామ మాతరౌ శీర్ష్ణ ననామమాతరౌ శీర్ష్ణ సత్కృతః సజ్జనాగ్రణీః సత్కృతః సజ్జనాగ్రణీః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే నవమాధ్యాయే నవమాధ్యాయే శ్లోకాః శ్లోకాః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియక్రాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట. మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374 9618034 138.